ప్రభుకు స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలం కూడికి చేరవచ్చిన ప్రియులందరూ కూడా వందనాలు తెలియచేస్తున్నాను. అలాగే కూడికలో ఉన్న దేవుని సేవకులందరూ కూడా వందనాలు. కూడికి నడిపిస్తున్న ప్రియులు సత్యనారాయణను కూడా వందనాలు తెలియచేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలోంచి సమూయేలు రెండవ గ్రంథం 8వ అధ్యాయం వచనం 15 ముందు చదివి 9వ అధ్యాయంలోని సంగతులు ధ్యానం చేద్దాం. సమూయేలు రెండవ గ్రంథం 8వ అధ్యాయం 15 చదువుదాం. తర్వాత 9వ అధ్యాయాన్ని ధ్యానం చేద్దాం. దావీదు ఇశ్రాయేలీయులందరి మీద రాజై తన జనులందరినీ నీతి న్యాయములను బట్టి ఏలుచుండెను. 9వ అధ్యాయం మొదటి వచనం చూడండి. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడాయని దావీదు అడిగాను. ప్రభునందు ప్రియులారా, చదవబడిన వాక్యాన్ని అంతటిని కూడా మనం విన్నాం. ఈ వాక్యంలో నుంచి దేవుని యొక్క ఆత్మ ద్వారా ప్రభువును గుర్చిన సంగతులు మనం పొందుకుందాం. యోనాతానును బట్టి ఉపకారం చేస్తున్న దావీదు, యోనాతానును బట్టి ఉపకారం పొందుతున్న మెఫీబోషెతు. అలాగే మెఫీబోషెతు ఈ అధ్యాయంలో మనం చూస్తున్నాము, కుంటివాడు, 2 కాళ్ళు కూడా కుంటివి అనే మాట మనం చూస్తున్నాం. ఆఖరి వచనంలో 13వ వచనంలో ఆ మాట మరలా ప్రస్తావించాడు చూడండి. అతని కాళ్ళు 2 కుంటివి అనే మాట మనం చూస్తున్నాం. మరి ఈ అధ్యాయంలో సౌలు సేవకుడైన సీబా కూడా కనబడుతున్నాడు. ఈ సీబా అనేవాడు మరి ఎంత భూమి, ఎంత ఆస్తి మరి సౌలుకుందో, ఆ సౌలు యొక్క ఆస్తి ఎంతో అదంతా యోనాతానుకు కుమారుడైన మెఫీబోషెత్‌కే చెందుతుందనే విషయాన్ని బట్టి ఆస్తి అంతటిని కూడా తెలియపరచటానికి మరి రాజు ఆజ్ఞ పొంది వెళ్ళినట్లుగా మనం ఈ అధ్యాయంలో చూస్తున్నాం. చూడండి, దావీదు గురించి వ్రాయబడిన మాట 15వ వచనంలో 8వ అధ్యాయంలో నీతి న్యాయములను బట్టి ఏలుచున్నవాడు అనే మాట చూస్తాం. సో నీతి మరియు న్యాయం అనే ఈ 2 అంశాలు కూడా మనం గమనిస్తున్నప్పుడు పరిశుద్ధ గ్రంథంలో మన దేవుడు నీతిని బట్టి ఆయన న్యాయం తీర్చేవాడు, ఆయన నీతిని బట్టి విమర్శ చేసేవాడు అనేది మనం ఎరిగిన వారమే. నీతి న్యాయములు ఆయన సింహాసనాధారమని కీర్తనాకారుడు రాసుకుంటూ వచ్చాడు. చూడండి, నిర్గమకాండంలో 20వ అధ్యాయంలో దేవుడు ఇశ్రాయేలీయులకు ఆయన నీతి విధులు ఇచ్చినట్లుగా మనం చూస్తాం. 10 ఆజ్ఞలను నీతి విధులు అని వ్రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. అయితే నీతిని విధించిన దేవుడు లేదా నీతి విధులను ఇచ్చిన దేవుడు నిర్గమకాండం 21వ అధ్యాయం నుంచి వారికి న్యాయ విధులు కూడా ఇచ్చాడు. నిర్గమకాండం 20వ అధ్యాయంలో నీతి విధులు ఇచ్చిన వాడు 21వ అధ్యాయం మొదటి వచనంలో న్యాయ విధులు ఇచ్చాడు. అంటే ఆయన ఏ నీతినైతే ఆయన విధించాడో ఆ నీతిని బట్టి ఆయన న్యాయం చేసేవాడు. ఆ నీతిని బట్టి ఆయన జీవిస్తాడు. మొదటగా ఆయన జీవిస్తాడు. ఒక విషయం ఆలోచన చేయండి. దేవుడు వాస్తవంగా ఆయన కృపాసత్య సంపూర్ణుడు. సో ఆయన కృపయై ఉన్నవాడను. అయినా కూడా ఇశ్రాయేలుకు ఆయన విధించిన నీతి విధులను బట్టి ఆయన ఇశ్రాయేలుకు న్యాయం చేసుకుంటూ వచ్చాడు. వాస్తవంగా కంటికి కన్ను, పంటికి పన్ను అనే న్యాయం ఏదైతే ఉందో అది దేవుని యొక్క స్వభావం కాదు. నిర్గమకాండం 21వ అధ్యాయం వచనం 23లో కంటికి కన్ను, పంటికి పళ్ళు, చేతికి చెయ్యి, కాలికి కాలు అనే న్యాయం దేవునిది కాదు.
ఎందుకంటే దేవుడు కృపాసత్య సంపూర్ణుడు. యోహాను సువార్త 1 అధ్యాయం 14 మనం చూస్తాం. ఆయన కృపయు సత్యమై ఉన్నాడు. 1:17 కూడా చూస్తాం. సో, గాడ్ హిమ్సెల్ఫ్ ఈజ్ గ్రేస్ అన్నమాట. ఆయన కృప గలవాడు. ఆయన కృపయై ఉన్నవాడు. అయినా గూడా ఇశ్రాయేలుకు విధించిన నీతిని బట్టి, అది ధర్మశాస్త్ర మూలమగు నీతి కాబట్టి, ఆ నీతిని బట్టి వారికి న్యాయం చేసుకుంటూ వచ్చాడు. అయితే ఈ దినముల అంతమందు ఆయన తన కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. ఆ కుమారుడు ఆయన తత్వం యొక్క మూర్తిమంతమై ఉన్నాడు. కాబట్టి గ్రేస్ అంటే ఆయన తత్వమే గ్రేస్ అన్నమాట. అసలు దేవుడు తన యొక్క తత్వమే కృప. ఈ దినముల అంతమందు ఆయన యొక్క న్యాయము కృపను అనుసరించిందై ఉన్నది. ఎందుకు అనంటే, ఈ దినముల అంతమందు ఆయన ధర్మశాస్త్రానికి సమాప్తి అయ్యాడు. ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయ్యాడు. రోమాపత్రిక 8:4లో, రోమాపత్రిక 10:4లో, రోమాపత్రిక 7:4లో ఈ 3 వచనాలు మనం చాలా సార్లు ధ్యానం చేశాం. రోమాపత్రిక 10:4లో ఒక స్పష్టమైన రిఫరెన్స్ వ్రాయబడింది. అదేంటంటే, క్రీస్తు విశ్వసించు వారికి నీతి కలుగుటకై ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఈ దినముల అంతమందు కృపను బట్టి తీర్పు తెచ్చటానికి, అనగా విశ్వాసం మూలమగు నీతి ద్వారా ఆయన న్యాయం విధించటానికి ఆయన ఎంతో ఆనందిస్తున్నాడు. వాస్తవంగా ఏదైతే మన నేచర్ కాదో, మన స్వభావం కాదో, దాన్ని బట్టి మనం వెళ్ళటం చాలా కష్టం. ముఖ్యంగా దేవుడు అసలే ఆయన కృపగలవాడై ఉండి, ఇశ్రాయేలీయుల పట్ల ఆయన వారికి ఇచ్చిన 10 ఆజ్ఞలు అనే నీతిని బట్టి ఆయన న్యాయం తీర్చుకుంటూ వచ్చినప్పుడు, అది ఆయన తత్వము కాదు కాబట్టి, ఆయన ఆ నిబంధనలు ఎంతమాత్రం ఆనందించలేదు. చాలామంది అనుకునేదేందంటే, కంటికి కన్ను, పంటికి పళ్ళు, చేతికి చేయి, కాలుకి కాలు అనే న్యాయంలో దేవుడు చాలా ఆనందించి ఉంటాడనుకుంటారు. అది చాలా అపార్థం. ఎందుకంటే హెబ్రీ పత్రిక 12 అధ్యాయం 1 వచనంలో, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అన్నాడు. ఆ ఆనందం ఏందంటే, దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి, దేవుని కుడిపార్శ్వాన కూర్చుండి ఆయన జీవించటం. దేవుని కుడిపార్శ్వాన కూర్చుండి ఆయన జీవించిన ఈ జీవమంతా కూడా కంటికి కన్ను అనే సిద్ధాంతం కాదు. ఇది కేవలము ఆయన కృపను అనుసరించి తీర్పులు తీరుస్తూ ఉన్నాడు. సో, ఒక విషయం గమనించాలి. దేవుని యొక్క పెర్ఫెక్షన్‌లో నుంచి మనం మాట్లాడుతున్నప్పుడు ఆనందం కలుగుతుందంటే, అది ఆత్మీయందుల ఆనందం. అలా గాకుండా ఒక వ్యక్తిని ఇబ్బంది పెడుతూ మనం ఆనందిస్తున్నామంటే అది ఖచ్చితంగా రాక్షస ఆనందం అన్నమాట. సో, దేవుని యొక్క ఆనందం గమనించండి. ఆయన ధర్మశాస్త్ర మూలమగు నీతి విధులు ఇచ్చేసి, ఆ విధులను బట్టి న్యాయం తెచ్చడంలో ఆయన ఎప్పుడూ ఆనందించలేదు అనేది మనం గమనించాలి. కీర్తనల గ్రంథంలో గూడా ఒక స్పష్టమైన వచనము మనకు చాలా సార్లు చదువుతుంటుండగా మనకు పరిచయమైన వాక్యం. 147 కీర్తనలో 11 వచనంలో రాశాడు. తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడు అని వ్రాసాడు. సో, ఆయన కృపను చూపించడంలో ఆనందిస్తాడు. సో, కృప అంటే న్యాయం అన్నమాట. మరి దానికి మూలమేంటి? నీతి. విశ్వాస మూలమగు నీతి అనే నీతి అన్నమాట. సో, నీతి న్యాయములు అనే మాట మనం చూస్తున్నాం. మెఫీబోషెతుకు మేలు చేయటానికి మూలం యోనాతాను. యోనాతాను నీతి అయితే, మెఫీబోషెతుకు దావీదు చూపించింది కృప లేదా న్యాయం అదనమాట. సో, ఖచ్చితంగా దేవుని యొక్క న్యాయానికి ఒక ప్లాట్‌ఫార్మ్ ఉంది. ఒక బేస్ ఉందన్నమాట. ఒక పునాది ఉంది. ఎందుకంటే ఉండాలి గూడా. లేదంటే మనం దేవుడు ఎప్పుడు న్యాయం చేస్తాడో, ఎప్పుడు చేయడో అనే భయంలో ఉంటాం. కానీ దేవుడు ఎల్లప్పుడూ న్యాయం చేస్తాడు. ఒక వచనము మనం చదివిన భాగంలో ఉంది. అదేంటంటే సదాకాలము అనే పదం. అది చాలా మంచి మాట. సమూయేలు 2వ గ్రంథంలో మనం చదువుతున్న వాక్యంలో ఏముందంటే, సమూయేలు
రెండవ గ్రంథం 9వ అధ్యాయంలో వ్రాయబడిన మాట ఏంటంటే, సదాకాలము అనే మాట మనం ఇక్కడ చూస్తున్నాం. వచనం 3వ వచనం చూడండి. యోనాతాను గురించి షేబా ఎప్పుడైతే చెప్పాడో, వెంటనే యోనాతాను కుమారుడైన మెఫీబోషెతుని గురించి ఎప్పుడైతే చెప్పాడో, ఆ మెఫీబోషెతు వచ్చాడు. మెఫీబోషెతుతో మాట్లాడుతూ 7వ వచనంలో అన్నాడు, "నీవు సదాకాలము నా బల్ల యొద్దనే" అన్నాడు. తర్వాత వచనం 10లో కూడా చెప్పాడు, "ఎల్లప్పుడును" అన్నాడు. అంటే ఇది నిత్యము అనే మాట మనం చూస్తున్నాం. సో, నిత్యము న్యాయం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అన్నా, పర్మిషన్ అడిగినోళ్ళు తప్ప మిగిలినోళ్ళందరిని వెయిటింగ్‌లో ఉంటారు. సరే. ఆ! ఇప్పుడు వాక్యం వినేవాళ్ళు ఆసక్తిగా వింటారు. సరే. సమూయేలు 2వ గ్రంథంలో మనం చదివిన వాక్యంలో ఏముందంటే, సదాకాలం అనే మాట ఉంది. ఎల్లప్పుడూ అనే మాట చూడండి, సదాకాలం అనే మాట చూడండి. సో, మనం ఇలా అనుకుంటాం అన్నమాట. ఈ రోజైతే దేవుడు బానే ఉన్నాడు. రేపు కూడా ఆయన కృప చూపిస్తాడా? ఎల్లుండి కూడా కృప చూపిస్తాడా? ఎందుకంటే ఎవరైనా ఇంటికెళ్ళి మనం భోజనం చేసినప్పుడు సాధారణంగా ఈ పరిస్థితిని ఒకసారి ఊహించండి. ఈరోజు ఆహ్, అప్పుడైతే అయిపోయిందమ్మా, ఇది ఇంకొంచెం వేసుకో, ఇది కొంచెం తిను. అంతే అయిపోయింది, సరిపెట్టేసావేంటి, ఇదిగో ఇది తిను అని అంటారు. మధ్యాహ్నం గూడా అంటారు. రాత్రికి గూడా అంటారు. రేపు అంటారు. ఎల్లుండి అంటారు. వారం అయిన తర్వాత అంటారా? అంటారా అని మీకు గ్యారంటీ ఉందా? ఆ డౌట్ ఖచ్చితంగా ఎవరికొస్తది? మెఫీబోషెతుకొచ్చిద్ది. అతడు రాజకుమారులో ఒక కుమారుడిగానే కూర్చున్నాడు చూసారా? 11వ వచనంలో రాజకుమారులో ఒకడుగా ఆడు బల్ల యొద్ద కూర్చున్నాడు. నిజంగా మెఫీబోషెతుకు నేను రాజకుమారుడినే అనే ధైర్యం ఉంటదంట. వాళ్ళలాగా స్పీడ్‌గా బల్ల మీదున్న ఏదైనా ఒక పదార్థం తినాలనుకుంటే తీసుకోగలడంట. ఆలోచన చేయండి. ఇది కేవలము దావీదును బట్టి మాత్రమే మెఫీబోషెత్‌కు ఆ అనుభవం కలగాలి తప్ప, ఒకవేళ దావీదే మెఫీబోషెత్‌కు డౌటొచ్చేసాడనుకోండి, ఏమాత్రం గూడా ఈయన ధైర్యంగా ఉండలేడు. ఎందుకంటే కొందరు ఫస్ట్‌లో బానే ఉంటారు. కానీ రాను రాను వాళ్ళు ద్రాక్షారసం అయిపోతా ఉంటదన్నమాట. అప్పుడు మనం ఏం జేయగలం? మనం ఏమీ చేయలేం. ఆరంభంలో చూపించే ప్రేమ ఆహ్, అది కంటిన్యూయస్‌గా ఉంటుందనేది ఏమీ గ్యారంటీ లేదు. ఎందుకంటే వాగ్దానం చేసింది ఎవరిక్కడ? మనుషుడు. మనుషుడెవరు? తిమోతికి రాసిన రెండో పత్రిక 2:13లో నమ్మదగిన వాడు కాదు. కాబట్టి నమ్మదగని వ్యక్తి చేసే వాగ్దానం సదాకాలం అని అన్నాడులేండి. ఎల్లప్పుడూ అన్నాడులేండి. కానీ ఎల్లప్పుడూ ఒకేలా ఉంటాడా? సాధ్యమా? ఆలోచన చేయండి. అలాగే ఈరోజు కూడా మనం గూడా కొందరికి ఉపకారం చేయాలని అనుకుంటాం. మనం గూడా కొందరికి మేలు చేయాలి అని అనుకుంటాం. కానీ ఆ సందర్భంలో మనం మొదట్లో చూపించినంత ఆసక్తి తర్వాత చూపించం. తర్వాత మనం ఏం చేస్తాం చెప్పండి? ఎవరైనా మనల్ని అడిగారనుకోండి, ఎందుకు ఆహ్, నిన్న మొన్నటి వలె నీ మొఖం ఎందుకు లేదు? లేదా నువ్వు ఆరంభంలో ఉన్న ప్రేమను ఎందుకు చూపించట్లేదు అనంటే, మనం ఎదుటి వ్యక్తి మీద కంప్లెయింట్స్ చేస్తాం. లేదు, 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 ఇలా ఉంటే చేసేవాడిని, కానీ ఇలా లేడు. అలా కాదు, అలా కాదు, అలా ఉంటే చేసేవాడిని, కానీ అలా కాదు అని అంటాం. కానీ దావీదు అలా అంటానికి లేదు. ఎందుకో చెప్పండి? దావీదు అలా అంటానికి ఎందుకు లేదు? ఎవరైనా చెప్పండి? యోనాతానుతో నిబంధన యోనాతాను బట్టి చేసుకుంది. యోనాతాను బట్టి యోనాతాను బట్టి. ఆ పదం బాగుంది చూడండి. యోనాతాను బట్టి. యోనాతానుతో చేసిన నిబంధన. యోనాతాను బట్టి అనే పదం పట్టుకోండి. యోనాతానును బట్టి కాబట్టి, మెఫీబోషెతును బట్టి కాదు గాబట్టి. ఏ టైంలో గూడా మెఫీబోషెతును బట్టి దావీదు ప్రవర్తించడానికి లేదు వాస్తవంగా. ఎందుకంటే యోనాతానును బట్టి అనేది అందులో ఉంది కాబట్టి. మీరు ఆలోచన చేయండి. ఒకవేళ యోనాతాను ఏదైనా తప్పు చేస్తే? విన్నారా? ఇప్పుడు గాని యోనాతాను ఏదైనా తప్పు చేస్తే మెఫీబోషెత్‌కి ఏమైనా చేయగలడా? మేలు చేయగలడా? చెప్పాలా?
చేయలేడు. నిద్రపోతున్నారు అనుకుంటా. చేయగలడా చేయలేడా? చేయలేడు అన్న. చేయటానికి బతుకుంటే కదా. మెలకుగా ఉండండి. చేయడానికి బతుకుంటే కదా. యోనాతాన్ లేడండి. కనీసం ఆయన ఆన్సర్ అన్న చెప్పాడు. మీరు కనీసం అది కూడా చెప్తలేదు. వింటున్నట్టు కనపడుతున్నారు కానీ అందరి మొహాల్లో వింటలేదు అనుకుంటున్నాను. యోనాతాన్ అసలు బ్రతికే లేడండి. యోనాతాన్ ఇప్పుడు కీడేం చేస్తాడు? యోనాతాన్ ఏ తప్పిదం చేస్తాడు? కాబట్టి యోనాతాన్ అసలు బ్రతికే లేడు కాబట్టి ఇక మెఫీబోషెతుకు చేసిన యొక్క న్యాయ విధి లేకపోతే చేసిన ఆ తీర్మానం ఏదైతే ఉందో, కృప చూపించటం అనేది ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నిర్విరామంగా జరగటానికి ఒక అవకాశం ఏర్పడింది. ఇప్పుడు ఇలా చెప్తాను. మన పట్ల దేవుడు నిరంతరం కృప చూపించడానికి మూలం నీతి ద్వారా కృప. రోమాపత్రిక 5:21. ఆ నీతిలో ఏమైనా మార్పు ఉంటుందా? ఉండదు. ఎందుకు ఉండదు? మన ప్రభువు చనిపోడు కాబట్టి. యోనాతాను చనిపోయాడు కాబట్టి, కానీ మన ప్రభు ఇక చనిపోడు కాబట్టి. సో అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఈ మాట మనం గమనిస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి, 7వ అధ్యాయం వచనం 20 చూద్దాం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం వచనం 20. మరియు ప్రమాణము లేకుండా యేసు యాజకుడు కాలేదు గనుక ఆయన మరి శ్రేష్టమైన నిబంధనకు పూట కాపాయను. వారైతే ప్రమాణం లేకుండా యాజకులవుదురు గాని ఈయన నీవు నిరంతరం యాజకుడవై ఉన్నావని ప్రభు ప్రమాణం చేస్తును. ఆయన పశ్చాత్తాపరుడు అని ఈయనతో చెప్పిన వాని వలన ప్రమాణపూర్వకంగా యాజకుడాయను. 23. మరియు ఆ యాజకులు మరణం పొందుట చేత ఎల్లప్పుడూ ఉండ సాధ్యం కానందున అనేకులేరి గాని ఈయన నిరంతరం ఉన్నవాడు గనుక మార్పు లేని యాజకత్వం కలిగిన వాడాయను. ఇందులో మార్పు లేని యాజకత్వం అనే పదం పట్టుకోండి. మార్పు లేని యాజకత్వానికి మూలం ఏంటి? అక్కడే చెప్పాడు, ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక, నిరంతరము ఆయన జీవిస్తున్నాడు గనుక. కాబట్టి మృతుల్లో నుండి లేచిన క్రీస్తు అనగా మన నీతి అయి ఉన్న క్రీస్తు అన్నాడు. రోమాపత్రిక 7వ అధ్యాయంలో 6వ అధ్యాయం 8లో మాట్లాడుతూ మృతుల్లో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడు. 4వ అధ్యాయం 25 ఇకను చనిపోడు. మన నీతి అయిన క్రీస్తు ఇకను చనిపోడు కనుక మనకు నిరంతరం దేవుడు కృప చూపిస్తాడనే దాని విషయంలో ఏమాత్రం డౌట్ లేదు. 118వ కీర్తన 1వ వచనం, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుస్తుంది. ఇక్కడ కూడా ఆయన యాజకత్వం నిరంతరం ఉంటుంది, అది మార్పు లేకుండా ఉంటుంది. కొంతమంది డౌట్ ఏంటంటే మరీ దేవుడు అంత మంచోడా అని. అది అసలు దేవుడు మరీ అంత మంచుకుంటే ఎలాగండి అనిపించిద్దని కొంతమంది. అంటే దేవుణ్ణి కూడా ఎలా అర్థం చేసుకుంటారంటే నిత్యం ఒకేలా ఉంటాడా? దావీదు రోజు ఒకేలా ప్రేమిస్తాడా? ఇప్పుడు అంటున్నాడులే సదాకాలం అని, మరి రోజు ఆ మాట గుర్తుపెట్టుకుంటాడా? ఎల్లప్పుడూ అంటున్నాడు, మరి గుర్తుపెట్టుకుంటాడా? అంటే అసలు దావీదు ఈ మేలు చేయటానికి, ఉపకారం చేయటానికి మూలం యోనాతాను. సో యోనాతాను చనిపోయాడు కనుక యోనాతాను బట్టి ఉపకారం చేస్తాననే దాని విషయంలో దావీదు ఖచ్చితంగా ఎప్పుడు ఒకేలా ఉండాలి. మన ప్రభువు ఇకను ఎన్నటికీ చనిపోడు గనుక, ఆయన నిరంతరం జీవిస్తున్నాడు కనుక ఆయనను బట్టి దేవుడు మనకు మేలు చేస్తాడనే విషయంలో కూడా ఆయన ఎల్లప్పుడూ ఒకేలా ఉంటాడు. కాబట్టి హోషేయ గ్రంథంలో కూడా ఒక మంచి మాట ఉంది, అది కూడా చదువుదాం. హోషేయ గ్రంథం 3వ అధ్యాయం చూడండి. హోషేయ గ్రంథం 3వ అధ్యాయంలోంచి మరొక శ్రేష్టమైన మాట చదువుదాం. 2వ అధ్యాయం వచనం 19 వచ్చిన చూడండి. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 19. నీవు నిత్యము నాకు కుడినట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయాదాక్షిణ్యములు చూపుట వలన నిన్ను ప్రదానం చేసుకుందును. మళ్ళీ చదువుమా, స్లోగా చదువు, స్పీడ్. నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయాదాక్షిణ్యములు చూపుట వలనను నిన్ను ప్రదానము చేసుకుందును. నీవు నిత్యము నాకుండునట్లు అన్నాడు. నీవు నిత్యము నాకుండునట్లు నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలన. నీతిని బట్టి తీర్చే తీర్పు ఏంటి? అక్కడే చెప్పాడు, దయాదాక్షిణ్యములు చూపుట వలన నిన్ను ప్రదానం చేసుకుందున్నాను. మనమందరం కూడా క్రీస్తుకు ప్రదానం చేయబడిన వారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక
11వ అధ్యాయం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం చదువు. 11:2. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్య కనుక ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మల్ని ప్రధానం చేసి తిని. రైట్. ఈ వచనంలో మనం చూస్తూ ఉన్నాం చూడండి. మనం క్రీస్తుకు ప్రదానం చేయబడినవు. మనం క్రీస్తుకు ప్రదానము చేయబడినవు. సో ఎలా ప్రదానం చేయబడ్డాం? ఎవరైనా చూడకుండా చెప్పండి. మనం క్రీస్తుకి ఎలా ప్రదానం చేయబడ్డాం? ఆ వచనం చూడకుండా చెప్పాలి. పవిత్రురాలైన కన్య ఆ వచనం కాదు. హోషేయ గ్రంథం 2:15, 2:19. నీతిని బట్టి. నీతిని బట్టా. కృపా కనికరం తన దయాదాక్షిణ్యములు చూపాలని. మొత్తం చెప్పండి. మొత్తం చెప్తేనే ఆ సెంటెన్స్ క్లియర్గా వచ్చింది. నీతి ద్వారా కృప అని ఉంది కదా. యోనాతానుని బట్టి మెఫీబోషెత్కు మేలు అని ఉంది కదా. నీతి న్యాయము అనే పదం ఉంది కదా. అలాగూ ఆ రిఫరెన్స్ అంతా ఉందన్నమాట. నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయాదాక్షిణ్యములు చూపుట వలనను నేను నిన్ను ప్రదానం చేసుకుందును అన్నాడు. అంటే ఆ ప్రదానంలో చేసిన ప్రమాణం ఏంటి? నీతిని బట్టే నేను వెళ్తాను. ఆ తీర్పు ఏందంటే నీకు దయాదాక్షిణ్యం చూపించటం. అదనమాట. నీతేమో క్రీస్తు యేసు, న్యాయమేమో ఆ నీతి ద్వారా ఆయన మనకు అనుగ్రహిస్తున్న కృప. దయాదాక్షిణ్యములు చూపిస్తాను. రైట్. ఇప్పుడు చెప్పండి ఎవరైనా. హోషేయ గ్రంథం 2:15, 2:19. చూసి చదవకండి, చూడకుండా చెప్పడానికి ట్రై చేయండి. నీవు నిత్యము నాకుండునట్లుగా నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయాదాక్షిణ్యములు చూపుట వలనను నేను నిన్ను ప్రదానం చేసుకుందును. ఒక భర్త భార్యను టార్చర్ పెట్టడానికి వివాహం చేసుకున్నాడా? లేదు. దయాదాక్షిణ్యములు చూపుటకు. ఇక్కడ మనం చూస్తున్నాం, మన శిరస్సైన క్రీస్తు మన తనతో ఎందుకు ప్రదానం చేసుకున్నాడంటే ఆయన నీతిని బట్టి తీర్పు తీర్చడానికి, దయాదాక్షిణ్యములు చూపటానికి. కొన్నిసార్లు మనం ఆయనకి ఇష్టమైనట్లుగా ఉండమండి. ఆయనకి నచ్చం కూడా. మనం చేసే పనులు ఆయనకి నచ్చవు కూడా. ఆ టైంలో ఆయన ఏం చేస్తాడు? మనలో ఏదైతే మంచి లైఫ్ ప్రొడ్యూస్ అవ్వాలో దానికి కావలసిన గ్రేస్ని మనకు అనుగ్రహిస్తాడు. ఆ గ్రేస్ని కూడా ఆయన ఎలాగ అనుగ్రహిస్తాడు? తన నీతిని బట్టి అన్నమాట. ఎందుకంటే ఆయన నీతే మన నీతిగా ఉంటుందని ఆ రోజు ఆయన వాగ్దానం చేశాడు. ఇలా చెప్తాను చూడండి. ఆయన ఏమన్నాడంటే, నాదేదైతే నీతి ఉందో ఆ నీతినే నీ నీతిగా చెప్తాను. ఆ నీతిని బట్టి ఎప్పుడు నేను నీ నీతిని నేను డిమాండ్ చేయను. డిమాండ్ చేసి నువ్వు కరెక్ట్గా లేవు, నేను నీకు దయాదాక్షిణ్యం చూపించాల్సిన అవసరం లేదు, బయటకు పొమ్మని ఆయన అంటానని చెప్పలేదు. ఆ రోజు ఆయన చెప్పాడు, నేనే నీ నీతి అని చెప్పాడు. ఇర్మియా గ్రంథం 23:6. కాబట్టి కొన్నిసార్లు మనం ఆయనకి ఇష్టమైనట్లుగా ఉండం. ఆ టైంలో కూడా ఆయన మన మీద ఫ్రస్ట్రేట్ అవ్వడం, ఆయన మనల్ని గెంటివేయడు. ఎందుకంటే ఆయనే మన నీతి అయి ఉన్నాడు కనుక ఆయన ఏదైనా కృపనిస్తే మనం బ్రతికి మనం సరిగ్గా ఇష్టంగా బ్రతకగలుగుతాం. అయితే ఇక్కడ ఒక అపార్థం జరుగుతుంది. అదేంటంటే దేవుడు అంత మంచివాడు అయిపోవడం చాలా మందికి నచ్చట్ల. ఓకే, నా భర్త అంత మంచివాడా, అమ్మో అంత మంచివాడైతే కుదరదు అని మనకు అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే మన చుట్టూ ఉన్న మనుషులు అలాంటి వాళ్ళు కాదు కాబట్టి. సమరయ స్త్రీ మాట్లాడుతూ అంటుంది, ఇదిగో ఈ మనుషుడు అంటుంది. ఈ మనుషుడు అందరిలో ఒకడు కాదు. కాబట్టి ఇంతమందితో స్నేహం చేసిన తర్వాత ఈ మనుషుడిని కూడా ఆ మనుషుల్లాగా అర్థం చేసుకోవటం అలవాటు అయిపోయింది. చాలామంది వాక్యం ఎలా చెప్తారంటే, మిగిలిన మనుషులతో వాళ్ళు చేసిన సహవాసాన్ని బట్టి యేసు ప్రభువును కూడా అలాగే వాళ్ళు వివరిస్తున్నారు. గలతీ 3:1. క్రీస్తుని ఎలా ప్రదర్శించాడు పౌలు గారు? వాళ్ళకి నచ్చినట్లుగా, గలతీలో ఉన్న సంఘానికి నచ్చినట్లుగా క్రీస్తుని ప్రదర్శించలేదు. తాను మిగిలిన స్నేహితులతో కలిసి జీవిస్తున్నప్పుడు మిగిలిన మనుషులు ఎలా ఉన్నారో అలా క్రీస్తుని ఆయన ప్రదర్శించలేదు. ఆయన ఏమై ఉన్నాడో అలాగే ప్రదర్శించాడు. సిలువ వేయబడిన వాడుగా క్రీస్తును ప్రదర్శించాడు.
ఇలా చెప్తాను, మన సైకో మనస్తత్వాన్ని దేవునికి ఆపాదించకూడదు. అర్థం చేసుకోండి. చాలామంది మెంటల్‌గా ఎట్లా అయిపోయారంటే, వాళ్ళ సైకో ఆలోచనలు ఏవైతే ఉంటాయో, వాటిని దేవునికి ఆపాదించేస్తారు. ఆపాదించి ఇదిగో దేవుడు కాళ్ళు ఇరగ్గొట్టేత్తాడు. దేవుడు కళ్ళు పీకేత్తాడు. దేవుడు నీకేదో చేసేస్తాడని చెప్పుకుంటూ వస్తారు. ఇదంతా ఎందుకు చేస్తున్నాడు దేవుడు అంటే, దేవుడు ఎదుట నువ్వు కరెక్ట్‌గా లేవు కాబట్టి అంటారు. అసలు దేవుడు నీతిని బట్టి తీర్పు తీరుస్తాడనే నీతి వాస్తవంగా మన నీతి కాదు. ఆయనే మన నీతి. ఇక్కడ మెఫీబోషెత్ యొక్క పెర్ఫెక్షన్‌ని దావీదు డిమాండ్ చేయట్లేదు. యోనాతాను పెర్ఫెక్షన్‌ని మెఫీబోషెత్‌కు దావీదు ఆపాదించాడు. ఈరోజు క్రీస్తు యొక్క పరిపూర్ణతను దేవుడు మనకు ఆపాదించాడు. మీరందరూ అసలు ఇది ఎలాగూ న్యాయం అని మీరు అడుగుతారేమో. ఇది ఎలా న్యాయం అంటే, ఇది విశ్వాస న్యాయం. విశ్వాస న్యాయంలో న్యాయం ఎక్కడుందనుకుంటున్నారా? ఉంది. ఎలా ఉందంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:21 మనము క్రీస్తునందు దేవుని నీతి అగునట్లుగా పాపమెరుగని ఆయనను దేవుడు మన కోసం పాపముగా చేశాడు. ఒక విషయం చెప్తాను. దావీదు మంచితనాన్ని నమ్మకపోతే మెఫీబోషెతు నువ్వు మేలు పొందలేవు అంతే. అది తప్ప ఇక మెఫీబోషెతుకు రావాల్సిన ఈ యొక్క మంచితనాన్ని అడ్డగించేవాడు ఎవడు లేడు. దేవుని యొద్ద నుండి కూడా ఈరోజు మనం సూపర్ అబౌండింగ్ గ్రేస్‌ని రిసీవ్ చేసుకోవడానికి ఎటువంటి ఆటంకాలు లేవు. కానీ ఒకటే ఆటంకం, దేవుని నువ్వు మంచివాడుగా నమ్మలేని దినాన్న. అది. సో, అందుకనే రోమాపత్రిక 5:21 ఆయన కృప అపరిమితముగా విస్తరిస్తుందన్న. మీరు నమ్మినా నమ్మకపోయినా. మీరు నమ్మలేరు కూడా. అదేందన్నా మేము నమ్మలేమన్న సంగతి మీరెట్లా చెప్తున్నారంటే, ఎందుకంటే మనుషులకు దేవుడు అంత మంచోడైతే నచ్చడు. దేవుడు మరీ అంత మంచోడైతే నచ్చడు. కొన్నిసార్లు నేను వాక్యం చెప్తే కూడా నేను మీకు నచ్చను. ఎందుకు? మీరు ఆల్రెడీ దేవుడిని కొంత అపార్థం చేసుకుంటారు కదా! నేను మరీ మంచోడుగా చెప్పాననుకోండి, నేను కూడా నచ్చను. అందుకని నేను కూడా నాకేమో మీరంటే ఇష్టం కాబట్టి నేనేం చేస్తున్నాను, మిమ్మల్ని సంతోషపెట్టడానికి ఎంతో కొంత దేవుడు చెడ్డోడని చెప్పాలంట. అది మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తారు. అందుకనే సర్వ సమాజాన్ని సమకూర్చి వారు ఆ మంచి దేశాన్ని గురించి చెడ్డ సమాచారం చెప్పారు. దౌర్భాగ్యులండి. మంచి దేశం గురించి చెడ్డ సమాచారం చెప్పేవాడు ఎలాంటోడంటే, మంచివాడైన దేవుణ్ణి గురించి చెడ్డగా చెప్తున్నాడు. మీకెవరికైనా డౌట్ ఉందా? అసలు దేవుడు ఏ రోజైనా కృపనివ్వటం ఆపుతాడని మీ లైఫ్‌లో? ఎందుకు ఆపడు తెలుసా? ఆయన కృపనిచ్చేది మన నీతిని బట్టి కాదు. ఆయన కృపనిచ్చేది విశ్వాస మూలమగు నీతిని బట్టి. ఆ నీతిలో క్రీస్తు యేసే మనకు నీతి అన్నాడు. కాబట్టి మనకు ఆ నీతి ద్వారా ఆయన కృపనిస్తాడన్నమాట. దీనిని రోమా 5:21లో రాశాడు కదా! ఇప్పుడు మనం ఉపకారం అనే పదం చదవచ్చు. ఎక్కడ చదవచ్చు చెప్పండి? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం. వెరీ గుడ్. రైట్. రిఫరెన్స్ చదువుదారండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం. వచనం 6 చదువుదాం. వచనం 6. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనుపరచు నిమిత్తం క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి దావీదు బల్ల యొద్ద కూర్చోబెట్టినట్లుగా పరలోకమందు ఆయనతో కూడా కూర్చోబెట్టాడు. సో మనం అందరం కూడా ఈ బల్ల యొద్దకు వచ్చాం. దేవుని కుడిపార్శ్వమున పరలోకములో మనం కూర్చుండబెట్టబడ్డాం. మీరు గమనించారా? ఇదంతా దేవుడు మనకు ఈ బల్ల దగ్గరికి ఎందుకు చేర్చాడంటే, తన కృపా మహదైశ్వర్యాన్ని చూపించడానికి. ఎంత కృపా మహదైశ్వర్యం? ఇదే మొదటి అధ్యాయంలో ఏమన్నాడు? అపరిమితమైన మహత్యం అన్నాడు 19వ వచనంలో. ఎంత కాలానికి అన్నాడు? ఇక టైంకి కూడా బౌండరీస్ లేవు. గ్రేస్‌కి బౌండరీస్ లేవు, టైంకి బౌండరీస్ లేవు. రాబో యుగాలంటే ఈ జీవితం వరకు కృప చూపిస్తే అంతే చాలు అనుకుంటున్నారా? కానీ దేవుడు ఇలా అంటున్నాడు, రాబో యుగాలన్నిటిలో ఆయన కృప చూపించబోతున్నాడు. అంటే ఏదైతే దేవుడు మన జీవితంలో న్యాయం విధించబోతున్నాడో, కృప చూపించబోతున్నాడో, దీనికి పునాది అయిన ఉపకారం ఎంత గొప్పదంటే, ఇది యుగాలు యుగాల వరకు కృప చూపించటానికి, అది కూడా అపరిమితమైన కృప చూపించటానికి ఇది మూలమైంది. ఉపకారం చేయడానికి ఎన్ని రోజులు పట్టింది? ఈ ఉపకారం చేయడానికి ఎన్ని రోజులు పట్టిందండి?
విశ్వసించిన వెంటనే చేశాడు ఆయన. ఆహా, ఈ ఉపకారం ప్రభు మనకు చేయడానికి ఎన్ని రోజులు పట్టిందని అడుగుతున్నాను. నేను నిద్రపోవట్లేదు అనటానికి రుజువుగా మీరు ఒకళ్ళు ఆన్సర్ చెప్పండి. నేను నిద్రపోవట్లేదండి, అందరు నిద్రపోతున్నా కూడా మెలకుగానే ఉన్నాను, వాక్యం వింటున్నాను అంటానికి రుజువుగా రైట్ ఆన్సర్ చెప్పండి ఒకళ్ళు. రోజులైతే కాదు, ఒక్కసారి చనిపోయాడు మన కొరకు. రోజులైతే కాదన్నావు కదా, ఒక్క రోజే అని చెప్పొచ్చు కదా. మళ్ళీ అదంతా ఒక కవీశ్వరుడిలాగా చెప్తే ఒక్క రోజులో ఆయన చేసిన ఉపకారంకి దేవుడు యుగ యుగాలలో ఆయన మనకు కృపా మాధేశ్వరం చూపిస్తున్నాడు. ఏం సత్యనారాయణ అన్న, అంతేనా? అవునండి. అవును, వెరీ గుడ్. ఒక్కరోజు ఆయన మన కొరకు చేసిన ఉపకారానికి ఆయన యుగాలు యుగాలు ఆయన మా కృపా మాధేశ్వరం చూపిస్తున్నాడు. మెలకుగా ఉండండి, మీరు అసలు నిద్రపోకూడదు, మెలకుగా ఉండాలి. మీరు మెలకుగా ఉంటేనే మీకు విషయం అర్థమైంది. లేదనుకోండి మీరు వాక్యం వింటున్నట్టు నటించేస్తారనమాట. క్వశ్చన్‌కి ఆన్సర్‌లు ఉండవు. మైక్ ఆన్ చేసుకోవడానికి ఇలాగ వస్తున్నారు అంతే. ఆన్ చేసుకొని రాంగ్ ఆన్సర్ చెప్తే వింటలేదని తెలిసిపోద్దని చెప్పి ఆన్ చేసుకోవట్లేదు. ప్రసాద్ గారు తెగ నవ్వుతున్నాడు. వాక్యం వినండి. ఆయన మనకు చేసిన ఉపకారం ఎంత గొప్పదంటే యుగాలలో కృప చూపిస్తాడు. అందుకనే మీరు డౌట్ పడొద్దు. నెల రోజుల తర్వాత నేను ఇది తింటానంటే, ఎంత తింటావురా? మా పిల్లలయన్నీ నువ్వే తినేస్తావేంట్రా అని అంటాడా దావీదు అనే డౌట్ మెఫీబోషెత్‌కి రావచ్చు. కానీ మన ప్రభువు మనల్ని ఏమన్నాడు తెలుసా? హెబ్రీ 4:16 ధైర్యంతో రండిరా, కృపాసనము దగ్గరకు మీరు ధైర్యంతో రండి, సమయోచితమైన సహాయం చేస్తానంటున్నాడు. అప్పుడు మనకు అనిపించిద్ది ఎందుకు ధైర్యంతో రావాలంటే ఈ కృపా సింహాసనానికి ఆధారము దేవుని నీతి. దేవుడు కృప చూపించడానికి ఆధారం దేవుని నీతి. ఆ దేవుని నీతి అనే దాన్ని ఆయన మనకు అనుగ్రహించడానికి సిలువే కేంద్రం అన్నమాట. సిలువలో ఈ న్యాయం చేశాడు దేవుడు. అందుకని మీరు ఎప్పుడు ధైర్యంతో రండి. ఓకే, నేను ఎంత బాగా ప్రార్థన చేస్తున్నానో మీరు అంత ధైర్యంగా ప్రార్థన చేయొచ్చు. ఎందుకంటే నేను ప్రార్థించడానికి నా భక్తి మూలం కాదు, మీరు ప్రార్థించడానికి మీ భక్తి మూలం కాదు. ఒకవేళ భక్తి మూలం అయితే మనం లాస్ట్లో ఏమని ప్రార్థన చేయాలి? నేను చేసిన 20 భక్తి సంవత్సరాల అనుభవం నుండి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేనన్నాను. పాస్టర్ గారుగా ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేనన్నాను. సంఘ పెద్దగా ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేనన్నాను అంటున్నాము. ఏ రోజుకైనా ఎన్ని సంవత్సరాలైనా తండ్రిని మనం అడిగేది ఒకటే, యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాం తండ్రి. అంటే ఎంత బాగా జీవించినా కూడా మనం మళ్ళీ దేవుణ్ణి ఏదైనా అడగాలంటే ఆ జీవితంలోంచి మనం ప్రార్థన అడగట్లేదు. మనం ఏమైనా అడుగుతున్నాం? రక్షణను బట్టి అడుగుతున్నాం. రక్షణ విషయంలో అందరూ సమానమే కదా. మీలో కొంతమంది చాలా పెర్ఫెక్ట్‌గా జీవిస్తున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది అయితే దైవ కృపను నిర్లక్ష్యం చేసి సరిగ్గా జీవించిన వాళ్ళు కూడా ఉంటారు. ఎలా జీవించినా కూడా నువ్వు దేవుణ్ణి చాలా ధైర్యంగా అప్రోచ్ అవ్వాలి. ఎందుకు అప్రోచ్ అవ్వాలంటే నువ్వు ఆయన కుమారుడు కాబట్టి. ఆ అప్రోచ్ అయినప్పటి నుంచి నీ జీవితం మారిద్ది ఖచ్చితంగా. కానీ అలా కాకుండా డౌట్ పడ్డావనుకో, ఏమని డౌట్ పడతాం? చాలా రోజులు తండ్రికి దూరం అయిపోయాం, జూమ్ మీటింగ్ మానేసాం, వాక్యం సరిగ్గా వినలేదు, ఈరోజు వస్తే దేవుడు నాతో ఏం మాట్లాడతాడు అనే భయం నీకు అవసరం లేదు. ఎందుకంటే లూకా సువార్త 15వ అధ్యాయంలో తండ్రికి బాగా దూరం అయిపోయిన కుమారుడు ఏమనుకుంటున్నాడంటే 17వ వచనంలో, నేను నా తండ్రి వద్దకు వెళ్ళిపోతాను అని అనుకుంటూ 19లో అన్నాడు, కుమారుడిని అని అనిపించుకున్నటకు యోగ్యుడిని కాదంటున్నాడు. ఇలాంటి పిచ్చి ఆలోచనలు మనలోనికి వస్తాయండి. ఏమని వస్తాయంటే, ఎంత ఘోరంగా నేను తండ్రికి విరోధంగా పాపం చేశాను కదా, ఇక నేను కొడుకుని అవుతానా అనుకుంటా. కొడుకు అవుతావు. ఎందుకు అవుతావంటే నువ్వు చేసిన ఘోరమైన దుష్కార్యాన్ని కూడా ఆయన వెల చెల్లించాడు కాబట్టి. ఇది చెప్తే పెద్ద కుమారుడికి నచ్చదు. పెద్ద కుమారులు ఎవరైనా ఉన్నారో లేదో తెలియదు ఈ జూమ్ మీటింగ్‌లో, కానీ నచ్చదు వాళ్ళకి. అయితే వాళ్ళకి ఓ మాట చెప్పాలి. విషయం ఏందంటే, నువ్వు అంగీకరించబడటానికైనా, తప్పిపోయి నీ కుమారుడు అంగీకరించబడటానికైనా నీ పెర్ఫెక్షన్ మూలం కాదు, అతని ఇంపెర్ఫెక్షన్ కూడా కారణం కాదు. దేవుడు కారణంగా చేసుకోడు. నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను, దయాదాక్షిణ్యములు చూపుట వలనను
నేను నిన్ను ప్రదానం చేసుకుంటున్నానని ప్రదానం చేసుకున్న రోజునే, ఆ రింగ్ పెట్టే రోజునే ఆయన ప్రమాణం చేశాడు. ఆ ప్రమాణానికి ఇప్పుడున్న పెండ్లి కుమారులు కట్టుబడి ఉండకపోవచ్చు గానీ, మన పెండ్లి కుమారుడు ఎప్పటికీ కట్టుబడి ఉంటాడు. మన యొక్క పురుషుడు ఎప్పటికీ కట్టుబడి ఉంటాడు. ఎందుకు కట్టుబడి ఉంటాడంటే, మనం ఇందాకే చదువుకున్నాం. యాకోబు పత్రికలో కూడా వ్రాయబడింది మొదటి అధ్యాయం 17 నుంచి. ఆయనలో ఏ చంచలత్వమైనను గమనాగమనం వల్ల ఏ కలుగు ఏ ఛాయను లేదు. తిమోతికి రాసిన 2:13 ఆయన నమ్మదగినవాడు. ఆయన తన స్వభావమునకు విరోధంగా ఏదియూ చేయనేరడు. మాత్రమే కాదు, హెబ్రీ పత్రిక 11:11 వ్రాయబడింది. ఆయన నమ్మదగినవాడు. వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. నమ్మండి, దేవుడు ఎల్లప్పుడూ మీ కృపనే చూపిస్తాడు. ఇంకెవరు ఏం చెప్పినా నమ్మకండి. దేవుడు ఎల్లప్పుడూ మీకు తన యొక్క ఫేవర్‌ని చూపిస్తాడు. తన యొక్క హెసెద్‌నే చూపిస్తాడు. ఎందుకంటే బికాస్ యు ఆర్ జస్టిఫైడ్. నీవు క్రీస్తు రక్తం వల్ల నీతిమంతుడిగా తీర్చబడ్డావు కాబట్టి. అందుకు నువ్వు మాట ఇలా రాయబడింది. రోమాపత్రిక 5:9 ఏం రాయబడింది చూడండి. ఆయన రక్తము వలన నీతిమంతులుగా తీర్చబడి ఇప్పుడు మరింత నిశ్చయముగానే మాట రాయబడింది. మరింత నిశ్చయం. మెఫీబోషెత్ దావీదు మీద డౌట్ పడటానికి ఒకవేళ మెఫీబోషెత్ అనుమానిస్తాడేమో గాని, నువ్వు నా ప్రభువుని, మన ప్రభువుని మనం అనుమానించకూడదు. ఎందుకంటే మరింత నిశ్చయముగా ఆయన రక్షణ చూపిస్తాడు. ఆ రక్షణే మనం చెప్పుకుంటున్న ఆయన దయాదాక్షిణ్యములు, ఆయన ఫేవర్, ఆయన ముఖములో నుండి మనకెప్పుడూ కూడా రా ఇట్రా, ఇక్కడ కూర్చో, మాట్లాడు, ఎందుకు నువ్వు దూరంగా ఉంటున్నావు, నీ బాధ ఏంటి చెప్పు అని ఆయన మనల్ని అడుగుతాడన్నమాట. మీరు ఎప్పుడైనా ప్రభు మాట్లాడటం చూసారా? ఆయన ఎలా మాట్లాడతాడు? ఎంతమంది ఆయన స్వరం వింటున్నారో వాళ్ళకి తెలుసు. హెబ్రీలకు రాసిన పత్రిక 12:6 కుమారులతో సంభాషించినట్లు సంభాషిస్తాడు ఆయన. ఆ సంగతి మర్చిపోకండి. కొంతమంది పూర్వపాపాలకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయారు. కొంతమంది అసలు ప్రభు ఎలా మాట్లాడతాడో మర్చిపోతున్నాడు. దేవుడు ఎలా మాట్లాడతాడంటే వీళ్ళు ఊహించుకుంటారనమాట. ఇదిగో నేను ఇప్పుడు తండ్రి వద్దకు వెళ్తున్నాను. ఫస్ట్ నా తండ్రి ఏమంటాడు, ఎరా ఇన్ని రోజులు గుర్తొచ్చాడారా నాన్న, నీకు అయిపోయినాయా డబ్బులు, అందుకే గుర్తొచ్చానా అంటాడేమో. అలా అంటాడేమో కాబట్టి ముందుగానే నేను వెళ్ళగానే ఏమంటాను, నేను నీ కుమారుడిని అనిపించుకున్నటకు యోగ్యుని కాదు, నీ కూలి వాండర్లో నన్ను ఒకనిగా పెట్టుకో అని నేను చెప్పేద్దాం అని ఈయన ముందే ప్రిపేర్ అయిపోయి. ఎందుకు వస్తున్నాడు తెలిసి ఇంటికి? దిక్కులన్నీ మూయబడ్డాయి కాబట్టి. ఖచ్చితంగా కొన్నిసార్లు కొంతమందిని అలా వదిలేయాలి. మీకు అర్థమవటాన్ని చెప్తున్నాను. తండ్రి శిక్ష చేసే విధానం ఎలా ఉంటుందంటే, పిల్లల్ని ఆయన వదులుతాడు అన్నమాట. వదిలితే ఏం చేస్తాడు, వీడు వెళ్ళి దిక్కులన్నీ లేని దినాన్న తిరిగి తండ్రే దిక్కు అని తిరిగి వస్తాడు. అలా కొంతమందిని వదలాల. వదులుతుంటే కొంతమంది ఏమనుకుంటున్నారంటే, అలా వదిలేశారేంటండి అనుకుంటున్నారు. తండ్రి కుమారుని శిక్ష ఎలా చేస్తాడు తెలుసా? వదిలేస్తాడు. హెబ్రీ పత్రిక 12 తండ్రి ఒక మూర్ఖుడు కాదు. తండ్రి గురించి ఏం రాయబడిందంటే హెబ్రీ పత్రిక 12 మొదటి వచనంలోనే ఆయన కృప చూపించడంలో ఆనందించేవాడు అని వ్రాయబడింది. కొంతమంది అంటారు, అసలు ఇలాంటి మూర్ఖుడైన తండ్రి లేడండి, కఠినుడైన తండ్రి అంటే ఏం చేశాడు? ఆడ ఆస్తి పట్టుకొని వెళ్ళిపోతానంటే మాత్రం ఎరా నువ్వు వెళ్తావా, నోరు మూసుకొని ఇంట్లో గదిలో కూర్చో అని అనలేదు కదా, గింటేశాడండి. ఇటువంటి మూర్ఖుడైన తండ్రి ఉంటాడా అని చాలామంది ఈ తండ్రిని చాలా రాంగ్గా వాళ్ళు ప్రొట్రేట్ చేస్తున్నారనమాట, వాళ్ళు ప్రదర్శిస్తున్నారనమాట. అయినా దేవునికి స్తోత్రం, తండ్రి వదిలేశాడు. సత్యప్రసాద్ గారు సేమ్ ఎక్స్ప్రెషన్ నాది. ఏంటంటే కొన్నిసార్లు మనం అనుకుంటాం, తండ్రి ఇలా ఎలా వదిలేశాడు? ఈ ఆస్తిని తీసుకొని వెళ్తాడు కదా, వెళ్ళి వేశ్యలతో తిరుగుతాడని తెలిసా తెలీదా తండ్రికి? స్నేహితులు ఉన్నారని తెలిసా తెలీదా? మరి వీళ్ళందరితో తిరుగుతారని తెలిసినప్పుడు మీరు ఏం చేస్తారు సాధారణంగా మీ పిల్లల్ని? మీ పిల్లల్ని ఖచ్చితంగా నోరు మూసుకొని ఇంట్లో గదిలో పడుండంట. కానీ తండ్రి వదిలేశాడు. ఎందుకంటే ఆ అబ్బాయి ఫేస్ చేయాలి, ఇవన్నీ ఫేస్ చేస్తే అప్పుడు నీవే దిక్కని నమ్మితి అన్నట్లు ఖచ్చితంగా వస్తాడన్నమాట. అలాగే ఈరోజు కూడా సేవకుడు ఖచ్చితంగా తండ్రిగా ఉన్నాడు. మీలో ఎంతమంది సేవకుని ద్వారా పోషించబడుతున్నారు, వారికి మాత్రమే సేవకుడు తండ్రిగా ఉన్నాడు. పౌలు గారు ఏమన్నారు? కొరింథీయులకు రాసిన మొదటి 9 ఇతరులకు నేను అపోస్తుడై ఉన్నాను లేకపోయినాను, మీ మట్టుకై నేను అపోస్తుడు అన్నాడు. ఈ జూమ్ మీటింగ్లో వాక్యం వింటున్న వారికైనా
సేవకుడు తండ్రిగా ఉంటాడు. ఉన్నప్పుడు ఖచ్చితంగా శిక్ష చేస్తాడు. శిక్ష చేసినప్పుడు కొంతమంది ఏమనుకుంటారంటే, కనీసం మా నాన్న ఫోన్ అన్నా చేయట్లేదు. ఎందుకు చేస్తాడు మీ నాన్న ఫోను? ఎళ్ళిపోతానని ఎళ్ళిపోయావు గదా! మళ్ళీ ఫోన్ కాల్ ఎక్స్‌పెక్ట్ చేయకు. మెసేజ్ గూడా ఎక్స్‌పెక్ట్ చేయకు. డబ్బులయిపోయిన తర్వాత నువ్వే తిరిగొస్తావు ఖచ్చితంగా. ఎందుకంటే నీకు అన్ని దిక్కులు మూయబడతాయి. ఆ రోజొచ్చి ఏం తీర్మానం చేసుకుంటావు? ఓ ప్రశ్న అడుగుతా. చిన్న కుమారుడు ఎప్పుడైనా ఇంట్లో తప్పు చేసి ఉంటాడంటారా? చిన్న కుమారుడు ఎప్పుడైనా ఇంట్లో తప్పు చేసి ఉంటాడంట. చేసి ఉంటాడన్న. చేసి ఉంటాడా? ఏం సాంబా? ఏం ప్రశాంత్? చిన్నోడు ఎప్పుడైనా తప్పు చేస్తాడా ఇంట్లో? చిన్నోళ్ళే తప్పు చేస్తానండి. నువ్వు ఇంట్లో చిన్నోడివా? నేను పెద్దోడిని. పెద్దోడు సేమ్ ఇలాగే అన్నాడు. చిన్నోడే తప్పు చేస్తాడని. కానీ పెద్దోడు కూడా తప్పు చేశాడు. చూడండి చాలా సార్లు తప్పు చేశాడు గదా! మరి ఆ తప్పు చేసినప్పుడు ఎలాగూ తండ్రి ప్రవర్తించాడో, ఈరోజు ఈ విషయంలో గూడా అలాగే ప్రవర్తిస్తాడని నమ్మలేకపోయాడు. మనం గూడా అంతే. ఇది చిన్న తప్పు, ఇది పెద్ద తప్పు. చిన్న తప్పులోనైతే కృప చూపిస్తాడు. పెద్ద తప్పు చేస్తే ఆయన కృప చూపించడు. ఇలాగ మనం దేవుడిని అర్థం చేసుకుంటూ ఉంటాం. కానీ చిన్నవాడు రాగానే ఒప్పుకొని గూడా ఒప్పుకోలేదు. ఈలోగానే తండ్రి మెడ మీద పడి ముద్దు పెట్టి చేర్చుకున్నాడు. ఎందుకు చేర్చుకున్నాడంటే, నువ్వసలు తిరిగి రావటమే తండ్రి ఎక్స్‌పెక్ట్ చేశాడు. నేను పంపేస్తున్నప్పుడు గూడా నువ్వు తిరిగొస్తావనే నమ్మాడనమాట. కాబట్టి ఈరోజు గూడా హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో రాసిన మాటలవే. మనం చదివితే కుమారునితో సంభాషించినట్లు మీతో సంభాషించు, ఆయన హెచ్చరికను మర్చితిరి. మర్చిపోవద్దు. ఇంతకుముందు చెప్పిన ప్రసంగాలు మర్చిపోతే మీరే కొట్టుకుపోతారు. సునామీ ఎలా కొట్టుకొని వెళ్ళిపోయిద్దో, మీరు గూడా అలా కొట్టుకొని పోతారనమాట. మీరు హెబ్రీ పత్రిక 2:1 చదువుకోండి. ఎప్పటికప్పుడు విన్న సందేశాలు మరలా మీరే మెమరైజ్ చేసుకుంటూ ఉండాలి. ఎన్ని ప్రసంగాలు విన్నాం, కానీ ఇంత వర్తమానాన్ని విన్న తర్వాత కూడా మనం కొన్నిసార్లు ఉపకారం చేసే వాళ్ళకి మనం అపకారమే చేస్తాం. ఎందుకు చేస్తాం అనంటే, ఆ టైంకొచ్చినప్పటికి మనం దేవుని మంచితనాన్ని డౌట్ పడతాం. అప్పుడు మనం కొట్టుకొని వెళ్ళిపోతాం. అప్పుడు ఇలా చెప్తాను చూడండి. అలా కొట్టుకొని వెళ్ళిపోతే ఏంటన్నా అనంటే, కొట్టుకొని వెళ్ళనంత వరకు నువ్వు చేసిన పరిచర్య లెక్కలోకొస్తుంది. అంతవరకే పరిచర్య చేయడానికి నీకు దేవుడు అనుమతినిచ్చాడని కూడా నీకు అర్థమవుతుంది. కాబట్టి మేబీ ఎల్లప్పుడూ మీరే పరిచర్య చేస్తారని ఏమీ లేదు. మీలో కూడా అతిశయం రావచ్చు. మీరు కూడా కొట్టుకొని పోవచ్చు. నాలో కూడా అతిశయం రావచ్చు. నేను కూడా కొట్టుకొని పోవచ్చు. అందుకనే మీతో కుమారులతో సంభాషించేటట్లుగా ఆయన సంభాషిస్తాడనే ఆ విషయాన్ని మీరు ఎప్పటికీ మర్చిపోకండి. దేవుడు ఎప్పుడు కూడా ఎలా మాట్లాడతాడు? కూర్చోబెట్టుకొని ఎందుకురా ఈ మధ్యలో నువ్వు మానసికంగా నలిగిపోతున్నావు ఎందుకు? నువ్వెందుకు చాలా విషయాలు చింతిస్తున్నావు ఎందుకు? ఈ విషయం గురించి నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? అన్నట్లుగా ఆయన మాట్లాడతాడు. అది మీరు అర్థం చేసుకోవాలి. అసలు రాజు తన బల్ల యొద్ద మెఫీబోషెతును అనుమతించినప్పుడు దేవుని యొక్క ఉద్దేశ్యం ఏందంటే, హి వాంట్ టు షేర్ ఎవ్రీథింగ్ అన్నమాట. సమస్తాన్ని కూడా షేర్ చేసుకోవాలని ఇష్టపడుతున్నాడు. మీరు చూడండి, యోసేపు బల్ల యొద్ద ఆనాడు బెన్యామీనుకు 5 వంతులు ఇచ్చినట్లుగా, యేసు ప్రభు బల్ల మీద యోహానుకు ఆయన రొమ్మునిచ్చినట్లుగా, ఈరోజు ప్రభు తన బల్ల యొద్దకు మనల్ని ఎందుకు తీసుకొని వచ్చాడంటే, అసలు ఆయన ఏమై ఉన్నాడు? ఆయన ఎంత మంచివాడై ఉన్నాడు? ఆయన మనకి ఏమేమి చేయబోతున్నాడు? ఇవన్నీ షేర్ చేస్తున్నాడు. మీలో ఎంతమంది ప్రభు బల్లను యోచించి, వివేచించి తింటున్నారో, మీ అందరికీ ప్రభు ఏమై ఉన్నాడో అర్థమవుతుంది. నిజంగా ఈ మినిస్ట్రీ యొక్క పవర్ ఏందంటే కమ్యూనియన్‌ని. మీరు నమ్ముతున్నారో లేదో తెలీదు గానీ, ఆరంభ దినం నుంచి కూడా ఈ పరిచర్యలో మేము ప్రభు బల్ల గురించి బాగా చెప్పుకుంటూ వచ్చాం. ఆహ్, మేమైతే ప్రతిరోజు ప్రభు బల్ల తీసుకుంటాం. మా స్థానిక సంఘంలో ప్రతి ఉదయం జూమ్ మీటింగ్ అవ్వగానే మేము ప్రభు బల్ల తీసుకుంటాం అందరం కలిసి. ఎందుకంటే ప్రభు బల్ల యొక్క ఉద్దేశ్యం ఏందంటే ఆయనను తెలుసుకోవటం. అందుకనే కుటుంబంగా ప్రభు బల్ల తీసుకోవాలి. సంఘంగా కూడా మనం ప్రభు బల్ల తీసుకోవాలి. ప్రభు బల్ల యొక్క ఉద్దేశ్యం ఏందంటే, ఈ బల్ల యొద్ద ఆయన ఎంత మంచివాడో మనం తెలుసుకుంటున్నాం. క్రొత్త నిబంధన యొక్క ఉద్దేశ్యం ఏందంటే, ఆయన చెప్పాడు హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం, పెద్దలు మొదలుకొని లేదా చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకుందురు.
తెలుసుకోండి. ఎందుకంటే ఇప్పుడు దావీదు సైడ్ నుంచి మెఫీబోషెతుకు ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ మెఫీబోషెతు దావీదుని అపార్థం చేసుకునే అవకాశం ఉంది. తండ్రి సైడ్ నుంచి కొడుకు కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ కొడుకులే కొన్నిసార్లు తండ్రిని సరిగ్గా అర్థం చేసుకోకపోవచ్చు. అలాగే సంఘము క్రీస్తుని అపార్థం చేసుకోవచ్చు. ఏమని చెప్పాడు? క్రీస్తు ఎడలనున్న సరళత నుండియు, పవిత్రత నుండియు మీరు తొలగిపోతారేమోనని భయం. అసలు పౌలు భయం, దేవుడు రేపొద్దున ఇలాగే కృప చూపిస్తాడా? వచ్చే వారం కూడా ఇలాగే ఉంటాడా? వచ్చే నెల కూడా ఇలాగే ఉంటాడా? ఎల్లప్పుడూ మార్పు ఉండదు ఆయనలో. ఆయన ఎప్పుడు ఇంతే చూపిస్తాడా కృప అనే విషయంలో పౌలుకి భయం లేదు. పౌలు భయం ఏందంటే మీరు ఆ సరళత నుండి తొలగిపోతారేమో. ఎందుకంటే వచ్చిన వాడెవడైనను మేము ప్రకటింపని మరి ఒక యేసును మీరు ప్రకటిస్తారేమో. మీరు పొందని మరి ఒక ఆత్మని మీరు పొందుతారేమో. కొంతమంది ప్రార్థన చూసి ఏమరా ఇలా మారిపోయింది ఏంట్రా నీ ప్రార్థన అనుకుంటాడు దేవుడు. ఎందుకంటే విన్న వాక్యాన్ని బట్టి మనం ప్రార్థన చేస్తాం. మనం విన్న వర్తమానాన్ని బట్టి కొన్నిసార్లు మరొక ఆత్మను పొందుతాం. మరొక ఆత్మ ఏది ఆత్మ? రోమాపత్రిక 8:15. ఆ దాస్యపు ఆత్మను పొంది మరలా మనం భయపడతా ఉంటాం. దేవా నేను నీ సన్నిధిలో నిలబడటానికి యోగ్యుని కాదు. నేను నిన్ను అడగటానికి పాత్రుడిని కాదు. అసలు నాకు ఈ అర్హత లేదు. ప్రార్థన చేస్తాం. ఇదేంట్రా ఈడి ప్రార్థన ఎలా మారిపోయింది అనుకుంటాడు దేవుడు. ఎందుకంటే మనకు తెలియకుండానే విన్న వాక్యాన్ని బట్టి వేరొక ఆత్మ మనం పొందుతాం. అందుకని మన ప్రార్థన మారిపోతుందన్నమాట. అందుకని కొంతమందిని ప్రార్థన ఇచ్చి చెక్ చేస్తా ఉంటాడు ఈయన. ఎవరు? ఆ విషయం తెలియక ప్రశాంత్ కొన్నిసార్లు ప్రార్థన ఎవరికి ఇయ్యాలో తెలియక ఎవరికి ఇస్తా ఉంటాడన్న ప్రార్థన. ప్రార్థన ఇచ్చేటప్పుడు కూడా కొంతమందిని వాక్యం ఇప్పుడు సత్యప్రసాద్ గారు ఉన్నాడు. కూర్చోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు. సరిగ్గా విన్నాడో లేదో అనేది తెలుసుకోవాలంటే ప్రార్థన ఇచ్చేయాలంతే. ఏమండి ప్రసాద్ గారు అంతేనా? అంతేనండి. అంతే. అది నీతి న్యాయం అన్నమాట. అది నీతి న్యాయం. దయాదాక్షిణ్యం చూపించడమే అది కూడా. ఇప్పుడు సత్యనారాయణ గారి మీద నాకు డౌట్ ఉంది. ఆయన వాక్యం వింటలేదని. అప్పుడు నేనేం చేస్తానంటే మీరు ఆగండి. నేనే మీకు ప్రార్థన ఇస్తున్నా మీరే చేయండి అంటే ఆయన దొరికిపోతాడు. అలా ఎవరికోళ్ళు దొరికిపోతారనమాట వాక్యం విన్నోళ్ళందరూ. మీరు జాగ్రత్తగా వినండి. ప్రభువుని మీరు ఎంతవరకు తెలుసుకుంటున్నారు? ఆయన ఎంత మంచివాడిగా మీకు అర్థమయ్యాడు. అంత కృపే మీకు వచ్చిద్ది. అపరిమితమైన కృపే గాని మన విశ్వాస పరిమాణాన్ని బట్టి ఇవ్వబడుతుంది. అర్థమైందా? గ్రేస్ హ్యాస్ నో బౌండరీస్. కానీ మనం ఎంత అర్థం చేసుకున్నాం అంత కృపే మనం తీసుకోగలుగుతాం. ఎలీషా ఏమన్నాడు? ఆ! ఖాళీ పాత్రలు ఎన్నున్నాయని తెమ్మన్నాడు. మీరు ఆల్రెడీ ప్రభు దగ్గరకొచ్చి నిండు కుండలాగా కుండలేమి లేవని చెప్తే దేవుడు ఎందులో నింపుతాడు? కాబట్టి మీరు అర్థం చేసుకోండి. కృపకు పరిమితులు లేవు కానీ మీరు మాత్రం ప్రభువుని అర్థం చేసుకోవడానికి పరిమితులు పెట్టుకుంటున్నారు. కానీ అలా కాదు. ప్రభువా నేను నిన్ను ఇంకా ఎరగాలని ప్రార్థన చేయండి. ఫిలిప్పీ పత్రిక 3:8-11 ఏమన్నాడు? ఏ విధము చేతనైనను అని మాట్లాడుతూ ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడినే ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఆయన శ్రమలలో పాలువాడొకట ఎట్టిదో ఎరుగు నిమిత్తము అన్నాడు. కాబట్టి ఐ హావ్ టు నో హిమ్ మోర్ అండ్ మోర్. నేను ఇంకా ప్రభువుని ఎరగాలి. ఎరిగింది సరిపోదు. ఇప్పుడు కొంచెం మట్టుకే ఎరుగుదును అన్నాడు కదా! కాబట్టి ఇప్పటికి తెలుసుకుంది చాలదు. ఇంకా తెలుసుకోవాలి. ఎందుకంటే కృపకు బౌండరీస్ లేవు. మనకు పంచాయతీ నీళ్ళు రోజంతా వస్తాయి. కాబట్టి పట్టుకోవడానికి కావాల్సినంత ఉన్నాయా మన ఇంట్లో? ట్యాప్ క్లోజ్ చేస్తా అంతే. పంచాయతీ నీళ్ళు వస్తున్నాయని చెప్పి మొత్తం ట్యాప్ వదిలితే మనం మునిగిపోతాం. కాబట్టి వాస్తవంగా మన దగ్గర ఎంత ఉందో అంతే. ఈరోజు కూడా ఇక్కడ మీ అందరి పట్ల దేవునికి అపరిమితమైన కృప ఉంది. కానీ మీలో ఎంతమంది ఎంతవరకు కృపను పొందారో అంతే మంచిగా ఉంటారు మీరు. మంచితనము ఆత్మఫలమే. గలతీ పత్రిక 5:22. ఈయన చాలా మంచోడండి అని ఒక ఆయన గురించి చెప్పాను. అంటే ఎంత మంచోడు అని అడిగాను నేను. ఎంత మంచోడు? ఎంత మంచోడంటే అతడు ఎంతవరకు కృపను పొందాడో అంతే మంచితనం ఉంటది అతనిలో. ఇతడు చాలా నమ్మదగినోడండి అన్న. ఎంత నమ్మదగినవాడు? దేవుని యొద్ద నుండి ఎంత కృపను పొందాడో అంతే నమ్మదగినవాడు. ఎంత కృపను పొందొచ్చు? అపరిమితమైన కృపను పొందొచ్చు. కానీ మన విశ్వాస పరిమాణం అంత కాకపోవచ్చు. అందుకనే దేవుడు మనకు పరిశుద్ధాత్మునిచ్చి మన క్రీస్తు ఎట్టివాడై ఉన్నాడో మనకు తెలియపరుస్తున్నాడు. పిలిచిన వాని గూర్చిన జ్ఞానం మూలంగా దైవశక్తి పనిచేస్తుంది. అంతేనండి? దేని మూలంగా పనిచేసిద్ది?
పిలిచిన వాడిని కూర్చున్నటువంటి అనుభవ జ్ఞానం గురించి. జాగ్రత్తగా అన్నారు మీరు. ఎందుకో అర్థమైంది కదా. పిలిచిన వారిని కూర్చున్న అనుభవ జ్ఞానం అంటే ఏంటి? ఆయన ఎంత మంచివాడో తెలుసుకోవటం. ఆయన ఎంత మంచివాడో నువ్వు ఎంత తెలుసుకున్నావో అంతే దైవశక్తి నీలో వినియోగించబడదు. దాని యొక్క లక్షణము అపరిమితమైందే గాని అంత మీలో పనిచేయదు. మీరు ఒకటి చెప్పమంటారా? ఇది రైటో రాంగో చెప్పండి. మనం దేవుని కార్యాలు పొంది దేవుని కార్యాలు అనే ఆలోచనలో మనం దేవున్నే ప్రక్కన పెట్టేదానికి అవకాశం ఉందా? మనం దేవుని కార్యాలు పొందుతూ రేపు కూడా దేవుడు కార్యాలు చేయాలా, ఈరోజు చేయాలా, ఎల్లుండి చేయాలా అనే ఉద్దేశంలో మనం దేవున్నే పక్కన పెట్టేదానికి అవకాశం ఉందా? ఇదో క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే దేవుని కార్యాలు పొందిన తర్వాత దేవుని పక్కన పెట్టే అవకాశం ఉందా? ఒక 2 ప్రశ్నలు ఉన్నాయి. ఈరోజు దేవుని కార్యాలు కావాలి, రేపు కావాలి, ఎల్లుండి కావాలి అనే ఆలోచన విధానంలో కార్యాలు వరకు కోరుకొని దేవుని పక్కన పెట్టే అవకాశం ఉందా? 2 దేవుని కార్యాలు ఎంతవరకు పొందుకొని దేవుని ప్రక్కన పెట్టే అవకాశం ఉందా? ఈ 2 ప్రశ్నలకు ఆన్సర్ ఎవరని చెప్పండి. క్వశ్చన్ అర్థమైందండి? అట్లీస్ట్ క్వశ్చన్ అర్థమైందా? అర్థం కాలేదు. క్వశ్చన్ అర్థం అవ్వలేదా? ప్రసాద్ గారు అర్థమైందండి క్వశ్చన్? అర్థమైందండి. కార్యము క్వశ్చన్ చెప్పండి, ఆన్సర్ వద్దు. అంటే క్వశ్చన్ అర్థం కాలేదు అన్నాడు కదా ఆయన. ఎందుకు అర్థం కాలేదో మరి మీరు చెప్తే అర్థమైతే చెప్పండి. కార్యములు ఈ రోజు రేపు కూడా కార్యములు పొందాలనుకున్నవాడు దేవుని పక్కన పెడతాడా? ఈ దేవుని రోజే పక్కన కార్యం పెట్టడానికి అవకాశం ఉందా? అవకాశం ఉందా? రెండోది కార్యం పొందిన వాడే పక్కన పెట్టే అవకాశం ఉందా? ఈ రెండింటికి కంపారిజన్ లేదు. క్వశ్చనేనండి. క్వశ్చన్ ఇది కాదు. క్వశ్చన్ ఏంటంటే ఈరోజు రేపు ఎల్లుండి ఎలాగో మనం ఎల్లప్పుడూ దేవుని కార్యాలు ఎక్స్పెక్ట్ చేస్తూ దేవుడు అనే వ్యక్తిని ప్రక్కన పెట్టేసి కార్యాల వరకు పొందుకునేదానికి అవకాశం ఉందా? ఇది ఒక రకమైన క్వశ్చన్. ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఇది కూడా దీనిలోనే చేరుస్తున్నాను. ఇంతవరకు ఎన్నో కార్యాలు పొందాం, ఆయన ప్రక్కన పెట్టేదానికి అవకాశం ఉందా? అది రెండింటికి ఆన్సర్లు చెప్పాలి. ట్రై చేయండి. ముందు ప్రశ్నకి కార్యములు అనుభవిస్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రభుని పక్కన పెట్టే అవకాశం లేదండి. రైట్ సెకండ్ ఆన్సర్. దానికైతే పక్కన పెట్ట సెకండ్ దానికి మైక్ ఆఫ్ అయిపోయింది. మైక్ ఆన్ చేసుకొని చెప్పండి. ప్రభుని పక్కన పెట్టే అవకాశం ఉందండి. రైట్ ఆన్సర్. వెరీ గుడ్. 2 రైట్ ఆన్సర్స్. వినండి, మీలో కొంతమంది ఏమనుకుంటున్నారంటే మరి కార్యాలు అంటే అసలు మనం పర్సన్నే ప్రక్కన పెడతాం కదా అని. ఖచ్చితంగా కాదు. పర్సన్ లేకుండా కార్యాలు జరగవు. ఆయన పిలిచినోడిని గురించిన అనుభవ జ్ఞానం మూలంగానే దైవశక్తి వినియోగించబడి మనలో కార్యం జరిగింది. అందుకనే ఇంకా మీలో ఎంతమంది ఎక్కువ కార్యాలు పొందుతారో మీకే ప్రభు ఎక్కువ తెలుస్తాడు. అయితే ఇంకో మాట కూడా ఇక్కడ చెప్తాను. ఇన్ని కార్యాలు పొందినా ఆయన పక్కన పెట్టేదానికి అవకాశం ఉంది. అదే చెప్పాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ఏం చెప్పాడు? మనం వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు. ఓకే, నేను సెకండ్ క్వశ్చన్ని ఇలా అడగాలనుకుంటున్నాను. ఇది కూడా ఆలోచించండి. దేవుడు సుమారు ఒక 5 సంవత్సరాలు తన కంటిన్యూస్ గ్రేస్ని మనకి ఇస్తూ వచ్చాడు. ఆ రోజు మనం ప్రభువుని వదులుతాము. 5 ఇయర్స్ గ్రేస్ ఎక్స్పీరియన్స్ చేసిన మనం, ఎంత కృపను పొందిన మనం ప్రభువుని వదిలేస్తామా? అంటే ప్రభువుని ప్రక్కన పెట్టేదానికి అవకాశం ఉంటుందా? ఉంటే ఎందుకు ఉంటుంది? ఓకే, ఉంటే ఎందుకు ఉంటుంది? ఉంటదండి. పత్రిక 6 ప్రకారం ఉంటుంది అన్నారు. తమ్ముడు నువ్వేం చెప్పామా? హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం ప్రకారం అవకాశం ఉందండి. ఉంది కదా, ఎందుకు ఉంటది? ఉంది అంటే ఇప్పుడు కొంతమంది భయం వేసిద్ది అనమాట. ఎందుకు? ఓరి నాయనో రేపొద్దుట ఇంకా వాక్యం విన్న తర్వాత కూడా నేను ప్రభువుని వదిలేస్తానా, ఆయన మాట వినకుండా ఉంటానా అనే భయం కలిగిద్ది కదా. మరి దానికి మనం కారణం చెప్తే ఆ కారణాన్ని మనం సహవాసం నిర్లక్ష్యం చేయడం వల్ల. ఓకే, మీకు అందరికి ఇలా చెప్తా చూడండి. ఇంకా సింప్లిఫై చేస్తాను ఆయనకంటే. అదేంటంటే అప్పుడు వస్తున్న వర్తమాన వాక్యాన్ని పట్టించుకోకపోవటం వల్ల. అర్థమైందండి? ఇది పట్టుకోండి అందరూ కూడా. ప్రజెంట్ వర్డ్ని పట్టుకోకపోతే
మనం ఎన్ని మేలులు పొందినా కూడా మన ప్రభువుని గురించి అపార్థం చేసుకుంటాం ఈ రోజు కూడా. అందుకని ఏ రోజు వర్తమానం లేకపోతే ఏ ఏ సీజనల్ వర్డ్ ఆ సీజన్‌లో మనకు ఖచ్చితంగా అవసరం. ఇప్పటి వర్తమాన వాక్యాలేంటి చెప్పండి? మీ జీవితంలో ఈ ఈ మధ్య కాలంలో ప్రభు ఎక్కువ ఏం మాట్లాడుతున్నారు వాటిని పట్టుకోండి చాలు. వినిన సంగతులను విడిచిపెట్టొద్దు. ఆ సంగతులను మెమరైజ్ చేసుకోండి. ఈ మధ్య కాలంలో ప్రభు మీకు ఎలా అర్థమవుతున్నాడు. అప్పుడు మీరు ఎన్ని గొప్ప కార్యాలు చూసారో దానికి తగ్గట్టుగానే ఉంటారు తప్ప, ఇన్ని కార్యాలు చూసినా కూడా వారు నన్ను శోధించారు, విసిగించారు, కోపం పుట్టించారు. అందుకే వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని నేను వారిని గురించి ప్రమాణం చేశాను అని హెబ్రీ 3:11లో 95వ కీర్తన 11వ వచనం చెప్పినట్లు చెప్పండి. నేనైతే మీ గురించి ఇలా చెప్తున్నాను. మీరెప్పటికీ నన్ను విడిచిపెట్టరని నేను చెప్పట్లేదు. నేను కూడా మిమ్మల్ని ఎప్పటికీ విడిచిపెట్టనని నేను చెప్పట్లేదు. వినిన సంగతులను విడిచిపెడితే మనం ఎవరమైనా కొట్టుకొని పోతాం. కొట్టుకొని పోతామంటే పరలోకం రామని గాదు. ఆడ కలుసుకుంటాం ఇక అంతే. కొన్నిసార్లు ఏం జరిగిద్దంటే కలుసుకునేది అక్కడే. ఇక్కడ మనం కలుసుకునేదానికి అవకాశం రాదు. అందుకనే మీ అందరితో ప్రేమతో మాట్లాడుతున్నాను. దేవుణ్ణి అపార్థం చేసుకోవద్దు. నేనిలా అనుకుంటున్నానండి. ఆయన ఎలాంటోడండి, అలాంటోడా అండి అని మీరు అనేసుకోకండి ఫస్ట్. అసలు ఎలాంటి వాడో మీరు సరిగ్గా ఆలోచన చేయండి. ఆయన కుమారులతో మాట్లాడినట్లు మాట్లాడతాడు. అదొకటి మర్చిపోవద్దు. మీ పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి అది మర్చిపోవద్దు. మర్చిపోతేనే దేవుణ్ణి మనం తప్పుగా అర్థం చేసుకోండి. ఇంకో గొప్ప సంగతి ఏందంటే నేను చెప్పి ముగిస్తున్నాను. షేబా అనేవాడు ఎవరైతే ఉన్నాడో ఇతనికి ఒక అసైన్‌మెంట్ అన్నమాట. ఒక వర్క్ ఇచ్చాడు. దావీదు ఏమిచ్చాడు? సౌలుకి ఎంత ఆస్తుందో స్టార్ట్ అయింది. మనకిది రోజు స్టార్ట్ అయితుంది. సౌలు ఒక వర్క్ ఇచ్చాడు. ఆ వర్క్ ఏందంటే నువ్వు వెళ్ళాలి. వెళ్ళి సారీ సేబాకు ఒక వర్క్ ఇచ్చాడు. నువ్వు వెళ్ళాలి. సౌలుకి ఎంత ఆస్తుందో ఆస్తంతా నువ్వు తెలుసుకోవాలి. తెలుసుకొని అదంతా ఇప్పుడు ఎవరికివ్వాలి? మెఫీబోషెత్‌కు ఇవ్వాలన్నమాట. ఇప్పుడు కూడా దేవుడు మనకు పరిశుద్ధాత్ముడినిచ్చాడు. పరిశుద్ధాత్ముడిని ఎందుకిచ్చాడు? వెళ్ళు నా కుమారుడికి క్రీస్తునందు ఎంత ఆస్తుందో అంతా నువ్వు చెప్పు అని ఇచ్చాడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఒక వర్క్ మీద ఇక్కడికొచ్చాడు. ఆయన వర్క్ కూడా ఆయన చేసుకోనీయట్లేదు. చూసారా పోలీస్ ఆఫీసర్లు కొన్నిసార్లు కేసు పెడతారనమాట. ఏంటా కేసు? మా విధి నిర్వహణకు భంగం కలిగించారీళ్ళు. మా విధి నిర్వహణకు వీళ్ళు భంగం కలిగించారు. అంటే వాళ్ళు చేసుకోవాల్సిన డ్యూటీ వాళ్ళని చేయనీయలే. దానికి గూడా కేసుంది. దానికి గూడా సెక్షనుంది. అలాగే ఈరోజు పరిశుద్ధాత్మని చాలామంది ఏం జేస్తున్నారంటే దుఃఖపరుస్తున్నారు. పరిశుద్ధాత్మను దుఃఖపరచడం అంటే ఏంటంటే, ఆయన చేయవలసిన పని చేయకుండా ఆటంకపరుస్తున్నాం మనం. పరిశుద్ధాత్ముడు మన దగ్గరికొచ్చి క్రీస్తు ఎంత మంచివాడు అని చెప్పాలని అనుకుంటుంటే, అసలు ఫస్ట్‌నే క్రీస్తుని చాలా అపార్థం చేసేసుకుంటున్నారు. క్రీస్తు మరి అంత మంచోడా అని ఇన్ని ప్రసంగాలు చేసేస్తే ఇంకా ఆయన ఏమైతాడు? సైలెంట్ అయిపోయాడాయన. కొన్ని సంఘాల్లో పరిశుద్ధాత్ముడు కూర్చొని చూస్తున్నాడనమాట. ఎందుకు? సర్లే ఈళ్ళు యేసుప్రభు గురించి ఈళ్ళకేదో తెలుసనుకుంటున్నారు గదా! చెప్పుకొని నేను చెప్పాలనుకున్నది మెసేజ్ వేరు. ఆ దేశం మంచి దేశం. అది పాలు తేనెలు ప్రవహించే దేశం అని చెప్పడానికేమో పరిశుద్ధాత్ముడొచ్చాడు. యోహాను 15:26. కానీ వీళ్ళేమో యేసు ప్రభువుని గురించి వీళ్ళకి తోచిందంతా వీళ్ళు ప్రసంగం చేస్తుంటుంటే పరిశుద్ధాత్ముడు దుఃఖపడుతూ ఉన్నాడని. ప్రభు వాక్యం ఇలా రాయబడింది. ఆయన మీతో ఎల్లప్పుడూ ఉండటానికై ముద్రించబడ్డాడు. మీరు ఆయన దుఃఖపరచకండి. ఎఫెసీ పత్రిక 4:29లో ఏముంది? విమోచన దినం వరకు మీరు ఆయన యందు ముద్రించబడ్డారు. ఆయన దుఃఖపరచకండి. కొన్నిసార్లు మన ఇంటికి బ్యాగ్ సర్దుకొని 10 రోజులు ఉండటానికి కొంతమందొస్తారు. ఏడిపిస్తే ఏం చేస్తారు? మధ్యలో వెళ్ళిపోతారు. కానీ ఆయన ఎళ్ళడు. కూర్చొని ఏడుత్తా ఉంటాడు గానీ ఆయన ఎళ్ళడు. ఎందుకంటే ఆయన ఎల్లప్పుడూ ఉండటానికి వాగ్దానం చేయబడినారు. ఎంత బాధ చూడండి. ఓ ప్రక్క వదులుతాకి లేదు మనల్ని. అలాగని మనం ఆయన్ని ఏడిపించకుండా కూడా ఉండం. ఎందుకు? ఆయన వచ్చిన పనిని ఆయన చేయనీయట్లే మనం. ఆయన వచ్చిందే ఆయన ఎంత మంచివాడో చెప్పటానికొచ్చాడు. ఎందుకంటే ఆయన ఎంత మంచివాడో నీకు అర్థం కాకపోతే అపరిమితమైన కృపను కూడా నువ్వు కొంచెం కూడా అనుభవించలేవు. కృపకు పరిమితులు లేవు. కానీ నువ్వు అనుభవించే దాని విషయంలో పరిమితులున్నాయి. విశ్వాసానికి పరిమాణం ఉంది. ఆ విశ్వాస పరిమాణాన్ని బట్టే నీకు కృప ఇవ్వబడుతుంది. కానీ ఆ కృపకు మాత్రం పరిమితులు లేవు. కాబట్టి అపార్థం చేసుకోవద్దు దేవుణ్ణి. మీరు ఎక్కడో దూరంగా ఉండిపోయి ప్రభు సహవాసానికి దూరం అయిపోయి మీకు ఎలా దేవుడు అర్థమైతే అలా దేవుడిని అర్థం చేసుకుంటే ఎవ్వరు ఏం చేయలేరు మిమ్మల్ని. కమ్యూనికేషన్ డిఫరెన్స్ మాత్రం డిస్టెన్స్ గాని వస్తే అపార్థాలు ఎక్కువైపోతాయి. అందుకని మీరేం చేయాలంటే దగ్గరగా రావటానికి ప్రయత్నం చేయాలి. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ప్రతిరోజు మన వాక్యం వింటున్నాం. మనం చాలా ధన్యులం. ఇంకా మీరు ఎక్కువగా వాక్యం వినండి.
ఇంకోటి అసలు ప్రభువుని గురించి కరెక్ట్‌గా చెప్పే వర్తమానాలే వినండి. మీకు మీ సిట్యుయేషన్‌కి తగ్గట్టుగా ఉన్న ఇన్‌స్పిరేషనల్ టీచింగ్స్ కూడా వినకండి. ఎందుకంటే చేదైన వేరు ఏదైనా అందులో ఉంటది. మీకు తెలీదు. పులిసిన పిండి కొంచెమైనా అందులో ఉంటది. కాబట్టి ఇన్‌స్పిరేషనల్ టీచింగ్స్ కంటే క్రీస్తుని గూర్చిన సందేశం కరెక్ట్‌గా ఏ మినిస్ట్రీలో దొరుకుతుందో, ఆ మినిస్ట్రీకే మీ చెవినివ్వండి. ఖచ్చితంగా దేవుడు మీకు కృపనిచ్చే పరిమాణం పెరుగుతుందన్నమాట. నిన్నటి కంటే ఈరోజు ఎక్కువ గ్రేస్ పొందండి. ఈ రోజు కంటే రేపెప్పుడు ఎక్కువ పొందండి. ఉండే కొద్దీ ఇది మహిమ నుండి అధిక మహిమే పొందిద్ది కాబట్టి. కానీ ఆహ్, ఎంత మాత్రం కాదు. ఫస్ట్‌లో నాన్ వెజ్ పెట్టి దావీదు తర్వాత అంతా కూడా ఇంక వెజిటేరియనే నీకు ఇంక కోడిగుడ్డు కూడా పెట్టనని అనడు. ఎందుకంటే కారణం ఏందంటే దావీదు యోనాతాన్ని బట్టి ఉపకారం చూపిస్తున్నాడు. మన జీవితంలో గూడా అంతే. దేవుడు ఉండే కొద్దీ ఇంకా ప్రేమను చూపిస్తాడు తప్ప ప్రేమ తరిగిపోదు. ఆయన మహిమ తగ్గిపోదు. ఈ మినిస్ట్రీ పేరే కొరింథీయులకు రాసిన 2 పత్రిక 3:18 మహిమ నుండి అధిక మహిమ. కాబట్టి ప్రభువుని దయచేసి ఎవరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. అర్థం చేసుకుంటే నీకెవ్వడు ఏం చేయలేడు. దావీదుని అపార్థం చేసుకుంటే ఇంక నీకెవ్వరు ఏం చేయలేరు. కాబట్టి క్రీస్తుని అపార్థం చేసుకుంటే కూడా మనల్ని ఇంకెవ్వరు గూడా ఏమి చేయలేరు. ప్రపంచంలో ఎవ్వరు యేసుప్రభు లాంటి వారు కాదు. కావాలంటే ఎళ్లి చూడండి. మీకే కొన్ని రోజులకి అర్థమై మీరు తప్పకుండా తిరిగొస్తారు. రాకపోయినా మీరు రాలేదంటే అర్థమేంటి? మీకెక్కడో మేలు కలిగిందని కాదు. రావటానికి మీరు మొహం చూపించుకోలేక రాట్లేదు కానీ, వాస్తవం మీకెక్కడ గూడా సహాయం కలగదు. యేసు ప్రభు తప్ప మనకు దిక్కు లేదు. యేసు ప్రభు లాంటి వ్యక్తి లేడు మన జీవితంలో. ఆయనను బట్టి ప్రభువుకి మనం హృదయపూర్వకంగా స్తోత్రం చెల్లిద్దాం. ఈరోజు ఆయన వంటి మంచివాడు మన జీవితంలో లేడు. కాబట్టి దయచేసి ఎవరు ప్రభువుని ఎదిరించకండి. ఎదిరించినా మనం ముందుకు సాగేదేమీ లేదు. మన జీవితాలు ఎక్కడి వరకెళ్ళినాయి అక్కడితో ఆగిపోతాయి. మన అభివృద్ధి చెందే అవకాశం లేదు. ప్రభు ఈ తలంపులు మనందరి వెనుకల్లో దీవించును. ఆమేన్. సమూయేలు రెండో గ్రంథము 9దో అధ్యాయం ద్వారా మరొక శ్రేష్టమైన వర్తమానం ద్వారా దేవుడు తన దాసుని వాడుకొని పరిశుద్ధాత్మ సాయంతో అందించిన వర్తమానాన్ని బట్టి ప్రభువుకి స్తోత్రాలు చెల్లిస్తూ దావీదు గారు ఏ విధంగా అయితే నీతి న్యాయాలను బట్టి ఆయన పరిపాలన చేశాడో, అలాగే యోనాతాన్ని బట్టి మెఫీబోషెతుని ఏ విధంగా ఆయన చేర్చుకొని యోనాతానుతో చేసుకున్నటువంటి నిబంధన ప్రకారం ఏ విధంగా అయితే ఆయన చేర్చుకొని ఏ విధంగా చేరదీశారో, అదే విధంగా మనల్ని కూడా దేవుడు తన నీతిని బట్టి మనల్ని నిబంధనల ద్వారా మనల్ని కుమారులుగా చేసుకున్నటువంటి ఆయన ఇప్పుడు కూడా కృప చూపుడుకు ఐశ్వర్యవంతుడని, ఆయన అపరిమితమైన కృప చూపించేవాడని, కాబట్టి ఆయన్ని ఎప్పుడు కూడా ఆయన అదే విధంగా చూడాలి తప్ప ఆయన ఎప్పుడు దేవుడు ఏదో ఉగ్రుడు లేదంటే ఆయన ఏదో శిక్షించేవాడిగా మనం చూడకూడదన్న విషయాన్ని ఈ యొక్క వర్తమానం ద్వారా మనకు దేవుడు మనతో మాట్లాడారు. కాబట్టి ఆయన ఎప్పుడు చూసినా కూడా తన కుమారుల పట్ల తండ్రి కుమారులతో మాట్లాడినట్టే మనతో మాట్లాడతాడు. కాబట్టి మన కొరకు నిరంతరం జీవిస్తున్నటువంటి ఆహ్, యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మాత్రమే ఆయన మన పట్ల ఆయన చూసే కోణం ద్వారా మాత్రమే చూస్తాడు తప్ప విశ్వాస కోణమే తప్ప మరొక కోణం ఆయనలో ఉండదు. కాబట్టి మనల్నందరిని ఆయన కుమారులను ప్రేమిస్తున్నట్టే ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన కృప చూపుతాడు తప్ప మనం ఎంతగా ఆయన ప్రే ప్రేమను తెలుసుకుంటే అంతగా ఆయన్ని మనం అర్థం చేసుకోవచ్చు అనే విషయాన్ని ఈ యొక్క వర్తమానం ద్వారా దేవుడు మనకు నేర్పించారు. కాబట్టి ఈ యొక్క ఆడియో పంపించబడుతుంది కాబట్టి ఈ యొక్క వర్తమానం మరొకసారి వినాలని మీకు అందరికి తెలియజేస్తున్నాం. ముగింపు ప్రార్థనతో ఈ కూడికను ముగింపు చేసుకుందాం. ప్రియులు రామచంద్రపురం పరిసర ప్రాంతాల్లో పరిచయం చేస్తున్న దేవుని సేవకులు కిరణ్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. కూడికను ముగింపు చేసుకుందాం. ఈ యొక్క వర్తమానం అందించిన దేవుని దాసులకు, అలాగే కూడికలో ఉన్న ప్రియులందరికీ, పరిచర్లో ఆయా విధాలుగా సహకరించిన ప్రియులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే రేపు ఉదయం కూడా జూమ్ కూడిక ఉంటుంది కాబట్టి వలసీ పత్రిక నుంచి, కాబట్టి అందరూ కూడా చేరి రావాలని మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. అలాగే రేపు జరగబోయే లింక్ ప్రేయర్ లో కూడా యథావిధిగా కొనసాగుతుంది. గమనించవలసింది కోరుతూ ఈ సమయంలో దేవుని సేవకులు కిరణ్ గారు ముగింపు ప్రార్థనతో ముగింపు చేసుకుందాం. అన్నారండి కిరణ్. పరిశుద్ధమైన తండ్రి, గొప్ప కలిగిన మన మీరు ఇచ్చిన దినమును బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రతి ఉదయకాలంలో ఈ వాక్యాన్ని వినే కృపనిస్తూ ఉన్నారు. క్రీస్తును కూడా ఆయన కనపరుస్తూ ఉన్నారు. అందుని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. దావీదు జీవితంలో నుంచి అనేక సత్యాలను మేము తెలుసుకోగలుగుతాం. మీరు కృప చూపిస్తూ ఉన్నారు. దావీదునైనా నిజముగా
తన పట్ల వేరైన వైఖరి కలిగిన సౌలు పట్ల ఎలాంటి వైఖరి కలిగి ఉన్నాడో ఎన్నో విషయాలు మేము నేర్చుకుని ఉన్నాం. నిజంగా మెఫీబోషెతు విషయంలో దావీదు చూపిన కృప ఈరోజు మీరు మా పట్ల చూపుతున్న కృపను పోలుస్తూ ఉంది. నిజంగా దావీదు ఏ స్వభావాన్ని అయితే కనపరిచాడో మీరు మా పట్ల అదే స్వభావాన్ని మీ కుమారుని జ్ఞాపకం చేసుకుంటూ మీరు మాకు మేలు చేస్తూ ఉన్నారు. ఎల్లప్పుడూ మేము తిరుగుబాటు చేసేవాళ్ళం, శత్రువులమై ఉన్నాం. అయినా కూడా మీరు కేవలం నీ కుమారుని బట్టి మాత్రమే మా జీవితాల్లో మేలు చేస్తూ ఉన్నారు. కానీ ఈరోజు అనేక మంది దేవుడు నీ పైన ఉగ్రుడుగా ఉన్నాడు, దేవుడు నిన్నేదో చేయబోతున్నాడు అనే ఆ శాపకరమైన మాటలు, నీకేదో జరగబోతుంది, నువ్వేదో అవబోతున్నావు, దేవుడు నేను శిక్షిస్తాడనే ఆ భయంతో కూడిన మాటలతోనే సంఘాన్ని నడిపించడానికి అనేక మంది నేను ప్రేరేపణ కలిగి ఉన్నారు. ఇది దేవుని ఆత్మ కాదని, మీ మనసు నీ ప్రజల పట్ల, నీ పిల్లల పట్ల ప్రేమ కలిగి ఉందని, మీ పిల్లల్ని రక్షించుకోవడానికి మాత్రమే మీరు ప్రణాళికలు రచిస్తున్నారు అని మీరు ప్రేమ కలిగిన వారని మీరు ఎన్నో విషయాలు మాకు తెలియజేశారు. నిజంగా గద్దింపుతో మనిషిని లోపరచలేం కానీ నేను ప్రేమతో మాత్రమే మనిషి లోబడతాడని సత్యాన్ని కూడా మీరు మాకు తెలియజేసిన రీతిని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నిజంగానైనా మీరు చూపిస్తున్న ప్రేమ మనుషుల కంటే వేరైనది. మనుషులు పరిస్థితులను బట్టి మారుతారు, కానీ మీరు ఎన్నటికీ మారని వారు. మీరు కేవలం మీ కుమారుని మాత్రమే మా విషయంలో చూస్తూ ఉన్నారు. అందుకే పరిశుద్ధాత్ముని కూడా మరలా తిరిగి రానివాడిగా మీరు మాలో స్థిరపరిచారు. మా పరిస్థితులు ఏమై ఉన్నా కూడా ఆయన నిలిచి ఉండాలి అనే నిబంధనను ఆయనతో మీరు చేసి ఉన్నారు. నేను అందును బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నిజంగా మా పరిస్థితులు మారిపోతే, ఆత్మ వెళ్ళిపోతే నాయన మాకు సహాయమే లేదు. కానీ కేవలం నాయన నీ కుమారుని బట్టి ఆత్మను స్థిరముగా మాలో ఉంచి నాయన ఒడిదుడుకుల్లో మరలా లేవనెత్తుతూ నడిపిస్తూ నేను ఎంతగానో మీరు ప్రేమ చూపిస్తూ ఉన్నారు. దీన్ని అర్థం చేసుకుని మసలుకోగలుగుటకు నాయన మీరు మమ్మల్ని ఎంత ప్రేమించారో నేను ఆ ప్రేమను అర్థం చేసుకుంటే మాత్రమే మా సహోదరులు మేము ప్రేమించగలం గనక ఈ కృపను మాకు దయచేయండి. వర్తమానం అర్థం కాని ఏ ఒక్కరు కూడా సహోదరుని ప్రేమించలేరు గనక నాయన అది చివరి వరకు కాక హృదయం వరకు చేరగలుగుటకు సహాయం దయచేయమని ఈ రోజంతట్లో మా పరిధుల్లో మీరు అనుగ్రహించిన పరిచర్యల్లో మేము పాల్గొని మనుషుల జ్ఞానంతో కాక నీ ఆత్మశక్తితోనైనా మేము పరిచయం చేయగలుగుటకు చూపించమని, అలాగే ఆదివారాన్ని కూడా మమ్మల్ని సిద్ధపాటు చేయండి. ఆయా ప్రాంతాల్లో మీ సేవకులకు మీరు పంచిచ్చిన పరిధుల్లోనైనా చక్కగా వాడబడగలుగుటకు అందరిలో కూడా మీరు ఆత్మనుంచారు కనుక ఆ ఆత్మ మీదే ఆధారపడుతూనైనా ముందుకు వెళ్ళగలిగే కృపను ధన్యతను దయచేయమని చేరవచ్చిన ప్రియులు వారందరిని బట్టి కూడా మేము స్తుతులు చెల్లిస్తున్నాను. మరొకసారి మీరు మాకు ఆత్మ ద్వారా అనుగ్రహిస్తున్న ప్రతి ఒక్క ప్రత్యక్షతను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తుంది. సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తుంది. క్రీస్తు పేరట ఈ కృతజ్ఞతాస్తుతి మనం చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. వందనాలు. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసిన దేవుని సేవకులు కిరణ్ గారికి, అలాగే కూడికలో ఉన్న ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకుని కూడిక ముగింపు చేసుకున్నాం. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి.